ఎబిలిటీస్‌ని బట్టి దేవా మీకు మేము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అలాగే తండ్రి మీరు మాకిచ్చిన సన్‌లైట్‌ని బట్టి దేవా మీకు స్తోత్రములయ్యా దేవా. మీరు మాకిచ్చిన ఫ్యామిలీస్‌ని బట్టి దేవా మీకు మేము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. అవునయ్యా మేము విమెన్‌గా ఇలా కలిసి దేవా మేము మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు దేవా, మీ గురించి మేము ధ్యానించుటకు మీరు మాకిచ్చిన మంచి ఫెలోషిప్‌ని బట్టి దేవా మీకు మేము స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. మీరు మాకిచ్చిన ఈ చర్చ్‌ని బట్టి కూడా దేవా మీకు మేము స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి దేవా. అలాగే తండ్రి దేవా ఈ రోజు జరగబోయే దేవా ఈ విమెన్స్ మీట్ దేవా మీ పాదాల చేత పెడుతున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. దేవా జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు త్వరగా జాయిన్ అవుటకు మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి దేవా. పాటల ద్వారా సృష్టించుట్లో మీ కృపను దయచేయండి తండ్రి దేవా. ఈ రోజు మిషనరీ బయోగ్రఫీ తీసుకోబోతున్నా అక్కడనే మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. దేవా మిషనరీ లైఫ్ నుంచి దేవా మేము కొంత ఇన్స్పైర్ అవుటకు దేవా, అనేకులకు దేవా మేము కూడా దేవా క్రీస్తుని చూపించే విధంగా మా జీవితాలు ఉండటకు మీ యొక్క సహాయాన్ని దయచేయండి తండ్రి దేవా. దేవా ఈ ప్రతి ఒక్కరికి దేవా బ్లెస్సింగ్ ఉండగలుగుటకు మీ యొక్క సహాయం దయచే ప్రెజెన్స్ ని దేవా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ సహాయాన్ని దయచేయమని దేవా. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దేవా సిగ్నల్ అన్ని చక్కగా అందుట్లో కూడా దేవా మీ యొక్క సహాయం దయచేయమని, ఇది మా అందరికి పర్సనల్ గా దేవా బ్లెస్సింగ్ ఉన్నట్లో కూడా మీకు దయచేయమని దేవా మీ మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ రా కూడా. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ రజిత ఉన్నారు. ఒక పాట ద్వారా మనం నడిపిస్తారు. రజిత. అక్క అందరికీ ప్రైజ్ ది లార్డ్ అక్క. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అక్క వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను వీడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను వీడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది. మహిమలో నేను మహిమను పొందా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నాము. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో
అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టం అక్క ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టం చింది. యేసయ్యా నీ కృప నాకు రజిత మ్యూట్ అయిపోయావురా, వినపడట్లేదు. రజిత మ్యూట్ లో ఉన్నారు. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేను. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ. చక్కని పాట పాడి మనందరి హృదయాలను కూడా చక్కగా సిద్ధపరిచినందుకే చాలా థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ లక్ష్మీ నరేష్ మిషనరీ బయోగ్రఫీ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ డియర్ సిస్టర్స్. మొదటిగా నాకు అవకాశం ఇచ్చిన దేవునికి అలానే ఈ విమెన్ సిస్టర్స్ కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనం చాలా మంది ఫీమేల్ మిషనరీస్ గురించి నేర్చుకుంటూ ఉన్నాము. సిస్టర్స్ చాలా చక్కగా షేర్ చేస్తూ వచ్చారు. మనకి మిషనరీస్ అనగానే మరి వాళ్ళు ఎంతగానో తమ ప్రాణాలని ప్రభు యొక్క పరిచర్య కొరకు త్యాగం చేయడం మనం చూస్తాము. చాలా మంది యంగేజ్ లోనే చాలా తక్కువ వయసులో ప్రభు కొరకు చనిపోయిన మిషనరీస్ కూడా ఉన్నారు. మనం అలా ఆలోచన చేసినప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారు? చాలా యంగేజ్ లో చనిపోయిన మిషనరీస్ ఎవరైనా ఒక ఇద్దరు పేర్లు చెప్పగలరా? మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా పర్వాలేదు. వెరీ యంగేజ్ లో హతసాక్షులుగా చేయబడిన వాళ్ళు. ఎవరైనా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్. ఇంకా వెరీ యంగేజ్ లో మనకి ఇక్కడ ఒరిస్సాలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గ్రహం స్టెయిన్స్. ఒరిస్సాలో ఆయన, అవును, ఆయన పేరు నాకు చెప్పడం రాదు కానీ అవును. తర్వాత జిమ్ ఎలియట్ కూడా చాలా వెరీ యంగేజ్ లో ఆయన హతసాక్షులుగా చేయబడ్డారు. సో ఈ రోజు మనం జిమ్ ఎలియట్ యొక్క వైఫ్ గురించి నేర్చుకున్నాము. ఎలిజబెత్ ఎలియట్ గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. ఎలిజబెత్ ఎలియట్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం చూసినట్లయితే ఈమె డిసెంబర్ 21, 1926 బెల్జియం లో బ్రసెల్స్ అనే సిటీలో జన్మించారు. సో ఈమె యొక్క ఆక్యుపేషన్ వచ్చేసి ఈమె మిషనరీగా వర్క్ చేశారు ఈక్వెడార్ అనే ప్రాంతంలో. మరి తన ఫస్ట్ హస్బెండ్ అయిన జిమ్ ఎలియట్ తో కలిసి మిషనరీగా పనిచేశారు. అదేవిధంగా ఆథర్ గా కూడా ఈమె 24 బుక్స్ రాయడం జరిగింది.
అదేవిధంగా పబ్లిక్ స్పీకర్ గా కూడా ఈమె అనేకమైన మరి సందేశాలు మెసేజెస్ అమెరికా దేశంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈమె నేషనాలిటీ మనం చూసినట్లయితే ఈమె అమెరికన్. ఈమెకి 4 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు. స్పౌజెస్ అయితే జిమ్ ఎలియట్ ఫస్ట్ హస్బెండ్ అన్నమాట. ఈయన 1953లో మ్యారేజ్ అవుతుంది. ఆయన 1956లో మరి ఈక్వెడార్ అనే ప్రాంతంలో హతసాక్షిగా చేయబడడం జరుగుతుంది. తర్వాత సెకండ్ హస్బెండ్ ఎడిసన్ లీచ్, అతన్ని వివాహం చేసుకుంటారు. థర్డ్ హస్బెండ్ లార్స్ గ్రెన్ వివాహం చేసుకుంటారు. ఈయన ఎలిజబెత్ ఎలియట్ చనిపోయేంత వరకు కూడా ఆయనే చూసుకుంటారనమాట. సో జిమ్ ఎలియట్ కి ఎలిజబెత్ ఎలియట్ కి పుట్టిన ఒక పాప, ఆ పాప పేరు వలేరీ ఎలియట్. తర్వాత ఈమె జూన్ 15, 2015న 88 సంవత్సరాల వయసులో మరి మంగోలియాలో మసూచాసెట్స్ లో ఆమె చనిపోతారన్నమాట. సో ఇన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మరి వీళ్ళు అమెరికాలో ఉంటున్నప్పుడు జర్మన్ టౌన్ అనే ప్రదేశానికి వీళ్ళ ఫ్యామిలీగా మూవ్ అవుతారు. వీళ్ళ పేరెంట్స్ ఫిలిప్ హర్వర్డ్, అలానే వాళ్ళ మదర్ క్యాథరిన్ అన్నమాట. వీళ్ళ ఫాదర్ జర్నల్ ఎడిటర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అది ఒక సండే స్కూల్ టైమ్స్ అనే మ్యాగజైన్ లో వీక్లీ జర్నల్లో వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు జర్మన్ టౌన్ అనే ప్రదేశానికి మూవ్ అయిన తర్వాత ఆమె చైల్డ్హుడ్ అంతా కూడా అక్కడే గడుస్తుంది. ఆమె ప్రైరీ బైబుల్ ఇన్స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. ఈమెకి 4 బ్రదర్స్, మనం ముందు చూసినట్లుగా 4 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు. ఈమె యొక్క బ్రదర్స్ థామస్ హర్వర్డ్, అలానే డేవిడ్ హర్వర్డ్ కూడా ఆథర్స్ గా చాలా బుక్స్ రాయడం జరిగింది. సో దిస్ ఈస్ ద చైల్డ్హుడ్ ఆఫ్ ఎలిజబెత్ ఎలియట్. ఈమె యొక్క మరి కాలింగ్ టు ఈక్విడార్ ప్రాంతానికి ఎలా పిలుపు అందుకున్నారు, అక్కడ ఏ విధంగా పరిచర్య చేశారు అనేది మనం చూసినట్లయితే ఎలిజబెత్ ఎలియట్ కి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదన్నమాట. ఏంటంటే బైబిల్ ని గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ కి ట్రాన్స్లేట్ చేయాలని ఆశ ఉండేది. సో దానికోసం గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని వీటన్ అనే ఒక కాలేజ్ లో జాయిన్ అవుతారనమాట. జాయిన్ అయ్యి అక్కడ గ్రీక్ లాంగ్వేజ్ ని ఆమె నేర్చుకుంటారు. నేర్చుకున్నప్పుడు అక్కడ జిమ్ ఎలియట్ ని ఈమె కలుసుకుంటారు. కలుసుకుని వీళ్ళందరూ స్టూడెంట్స్ గా ఉంటూ మిషనరీగా వెళ్ళాలని ఆశతో ఉంటారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ. సో ఈ జిమ్ ఎలియట్ అలానే ఎలిజబెత్ ఎలియట్ ఇద్దరు కలిసి ఇండివిజువల్ గా డిఫరెంట్ రీజియన్స్ లో ఇనీషియల్ ఇయర్స్ లో వాళ్ళు వర్క్ చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈక్విడార్ అనే ప్రాంతంలో మరి కిచువాని ఇండియన్ ట్రైబ్ దగ్గర వాళ్ళు జాయిన్ అయ్యి దేవుని యొక్క పరిచర్యం చేయాలని నిర్ణయం తీసుకుంటారన్నమాట. 1953లో మరి జిమ్ అండ్ ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకుంటారు. చేసుకొని హలో హలో నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది లక్ష్మి. హలో లక్ష్మి, వినబడుతుంది నీ వాయిస్. వినబడుతుందిరా. ఓకే. సో ఈక్విడార్ అనే ప్రాంతంలో వాళ్ళు పరిచర్య చేస్తారు. సో ఆ టైంలో మరి మనలో చాలా మందికి తెలుసు జిమ్ ఎలియట్ అట్లనే వాళ్ళ 4 ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఆ ట్రైబ్ వాళ్ళు జిమ్ ఎలియట్ ని మరి చంపడం జరుగుతుంది. వాళ్ళ 4 ఫ్రెండ్స్ కూడా చనిపోతారు. ఆ టైంకి వాళ్ళ డాటర్ వలేరీ ఎలియట్ షెపర్డ్ ఓన్లీ 10 months ఓల్డ్ మాత్రమే. తనకి ఏం తెలియదు ఆ పాపకి. సో ఒక చిన్న పాపని చేతిలో పెట్టుకొని తన భర్త ఇలా హతసాక్షిగా చేయబడ్డాడని తెలిసినప్పటికీ కూడా మరి ఎలిజబెత్ ఎలియట్ ఎంత మాత్రం కూడా గివప్ చేయలేదు. గివప్ చేయకుండా వాళ్ళ దగ్గరే 2 years అక్కడ వర్క్ చేస్తుంది. మరి ఈ ఎలిజబెత్ ఎలియట్ తో పాటు రేచల్ సెయింట్ అనే ఒక ఆమె కూడా ఉంటారు. ఆమె ఎవరంటే ఎలిజబెత్ జిమ్ ఎలియట్ తో పాటు వెళ్ళిన మిషనరీస్ లో ఒక మిషనరీ యొక్క సిస్టర్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఈక్విడార్ ప్రాంతానికి వెళ్తారు. సో అక్కడ ఎట్లా సర్వీస్ చేశారంటే పెర్ మిషనరీ సర్వీస్ మనం చూసినట్లయితే
అక్కడ ఉన్నప్పుడు ఇద్దరు ఆవుకా ఉమెన్ వాళ్ళతో కలిసి ఈ ఎలిజబెత్ ఏలియట్ అలానే రేచల్ సైంట్ ఆ పాప వలేరి వీళ్ళు ముగ్గురు కలిసి నివసించేవాళ్ళు. సో అక్కడ ఉండేటప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఎందుకు జిమ్ ఎలియట్ ని ఆ ట్రైబ్ వాళ్ళు చంపేశారు, మిగిలిన మిషనరీస్ ని చంపారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఈ టూ ఆక ఉమెన్ లో డయూమా అనే ఒక ఆమె కూడా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద స్పియర్ మూవీ మేబీ మీలో చాలా మంది చూస్తారు, అందులో మనకి క్లియర్ గా చూపిస్తారు. సో ఈ డయూమా ద్వారా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఎందుకు చంపేశారంటే ద ట్రైబ్ ఫియర్ దట్ అవుట్ సైడర్స్ వర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దేర్ ట్రైబ్ అండ్ టేక్ అవే దేర్ ఫ్రీడమ్. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ని ఎక్కడ తీసేసుకుంటారో అవుట్ సైడర్స్ వచ్చనే భయంతో ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళు ఉండనిచ్చేవాళ్ళు కాదనమాట. సో అందువల్ల తన భర్తని మిగిలిన వాళ్ళని చంపారనే విషయాన్ని ఈ ఎలిజబెత్ ఏలియట్ తెలుసుకొని సో వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ని అలానే రిలేషన్షిప్ ని బిల్డ్ చేయాలని చెప్పి వాళ్ళ మధ్య ఉండి 2 years చాలా కృషి చేస్తుంది. ఒక ట్రైబ్ మధ్య నివసిస్తారు. మరి వాళ్ళ మధ్య చక్కటి రిలేషన్షిప్ ని బిల్డ్ చేయడము, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ని డయూమా ద్వారా వీళ్ళు నేర్చుకోవడము, వాళ్ళకి నాగరికతను నేర్పించడము, ప్రతిదీ కూడా ఈమె చేస్తారనమాట. సో ఆ విధంగా జీసస్ క్రైస్ట్ ని మరి వాళ్ళకి పరిచయం చేస్తుంది. దే లెట్ ద పీపుల్ ఆఫ్ ద ట్రైబ్ టు జీసస్ క్రైస్ట్ దగ్గరికి వాళ్ళని నడిపిస్తారు వీళ్ళిద్దరూ కలిసి. మరి ఆ ట్రైబ్ వాళ్ళు ఈ యొక్క ఎలిజబెత్ ఏలియట్ చూపించే ఆ యొక్క క్షమాగుణాన్ని, ఆ ప్రేమను, ఆమె వాళ్ళ పట్ల చూపించే గ్రేస్ ని వాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకొని మరి వాళ్ళు చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. నిజంగా ఇప్పుడు ఆ ట్రైబ్ లో చాలా మంది ప్రెసెంట్ కూడా పాస్టర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు పాస్టర్స్ గా చేయబడిన వాళ్ళు ఆ ట్రైబ్ నుంచి ఉన్నారనమాట. నిజంగా ఎలిజబెత్ ఏలియట్ మరి గివప్ చేయకుండా వాళ్ళ మధ్య పరిచర్య చేసింది. తర్వాత మనం చూసినట్లయితే ఈ వర్క్ కంటే ముందు మరి 2 years అక్కడ పరిచర్య చేసిన తర్వాత తన పాప వలేరియాతో పాటు కలిసి రిటర్న్ అమెరికాకి వెళ్ళిపోతారనమాట. ఎలిజబెత్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి ఎడిసన్ లీచ్ ని వివాహం చేసుకుంటారు. ఈయన థియలాజికల్ ప్రొఫెసర్ అన్నమాట. మరి ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అమెరికాలో చాలా ప్లేసెస్ లో చాలా చక్కటి సువార్తను మరి మెసేజెస్ ని అందిస్తారనమాట. మెయిన్ గా ఎలిజబెత్ ఏలియట్ విమెన్ గురించి, విమెన్ యొక్క పాత్ర చర్చ్ లో ఎలా ఉండాలి, వైఫ్ కి ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు చెప్పడానికి ఎప్పుడూ భయపడేవారు కాదు. పబ్లిక్ స్పీకర్ గా అమెరికాలో ఉంటున్నప్పుడు సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా మెసేజెస్ ఎంతో మందికి ప్రోత్సాహకరమైన మెసేజెస్ అందిస్తూ ఉండేవారు అనమాట. ఆ విధంగా తన పరిచర్యను కొనసాగించారు. దేవుడు తనకి ఏ పరిస్థితుల్లో ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినా కూడా ఆమె విడిచిపెట్టకుండా మరి రిటర్న్ అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత కూడా తను ప్రభు కొరకు వాడబడ్డం మానలేదు. మరి తర్వాత సెకండ్ హస్బెండ్ క్యాన్సర్ వల్ల 1973లో ఎడిసన్ లీచ్ అనే వ్యక్తి చనిపోతారు. చనిపోయిన తర్వాత మరలా కొంతకాలానికి వాళ్ళ ఇంట్లో ఇద్దరు లాడ్జర్స్ ఉండేవారనమాట. అందులో ఒక లాడ్జర్ నేమ్ ఏంటంటే లార్స్ గ్రెన్. అతనే మూడవ హస్బెండ్ అనమాట, ఎలిజబెత్ ఏలియట్ యొక్క థర్డ్ హస్బెండ్. 1977లో వీరిద్దరికి మరలా వివాహం అవుతుంది. సో అతనే ఈమె చనిపోయేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ఆ టైంలో కూడా ఈమె ఎంత మాత్రము పరిచర్యను విడిచిపెట్టకుండా ఆమె ఏం చేస్తారంటే ఈమెయిల్స్ ద్వారా పరిచర్యను కొనసాగిస్తారనమాట. సో హెర్ వర్క్ ఫర్ ద లార్డ్ మనం చూసినట్లయితే ఆమె ఏ విధంగా తన యొక్క పరిచర్యను ప్రభు కొరకు పనిని చేసిందని చూసినట్లయితే 1970s లో మరి స్టైలిస్టిక్ కన్సల్టెంట్ గా ఆమె న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఆఫ్ ద బైబిల్ కి ఆమె ఉన్నారు. ఇప్పటికీ మనం ఆ బైబిల్లో చూడొచ్చు. కాంట్రిబ్యూటర్స్ నేమ్ లిస్ట్ మనం చూసినట్లయితే ఆ లిస్ట్ లో ఎలిజబెత్ యొక్క నేమ్ కూడా NIV బైబిల్ కాంట్రిబ్యూటర్స్ లిస్ట్ లో మనం చూడొచ్చు. ఆమె అంతగా కాంట్రిబ్యూట్ చేశారు ఈ యొక్క మరి NIV బైబిల్ ట్రాన్స్లేటింగ్ లో. అలానే 1981లో ఆమె రైటర్ ఇన్ రెసిడెంట్ గా జోర్దాన్ కాలేజ్ లో అపాయింట్ చేయబడ్డారు బెన్హామ్ లో.
తర్వాత 1988 నుంచి 2001 వరకు ఒక డైలీ రేడియో ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే గేట్ వే టు జాయ్. గేట్ వే టు జాయ్ అనే రేడియో ప్రోగ్రామ్ లో ఆమె ఎన్నో మెసేజెస్, ఎన్నో విషయాల్ని తెలియజేస్తూ ఉండేవారు. ఆమె ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ వేలో స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాక ఆమెకి ఒక ఫేవరెట్ వర్స్ ఉండేది. అదేంటంటే యు ఆర్ లవ్డ్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ అండ్ అండర్ నీత్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆర్మ్స్. ఇది ఆమె యొక్క ఫేవరెట్ వర్స్. సో ఆమె ఎప్పుడు కూడా మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడ్డారు, నిత్య చేతుల కింద మీరున్నారు అనే ఒక మంచి కొటేషన్ తో, ఒక ప్రేమపూర్వకమైన ఇనిషియేషన్ తో ఆమె స్టార్ట్ చేసేవారు ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా. నేను మీ ఎలిజబెత్ అని అట్లా స్టార్ట్ చేస్తూ ఎంతో మందికి రేడియో ప్రోగ్రామ్ ద్వారా దేవుని సువార్తను అందించడము, అదేవిధంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా అవ్వడము జరిగిందనమాట. నెక్స్ట్ ఆమె చాలా బుక్స్ ఎలిజబెత్ ఎలియట్ రాయడం జరిగింది. మరి 24 బుక్స్ టోటల్ గా ఆమె రాశారు. 24 బుక్స్ లో 2 బుక్స్ మరి ఆవుకా ట్రైబ్ తో ఈక్విడార్ అనే ప్రాంతంలో ఆ ట్రైబ్ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు రాశారు. అందులో ఒకటి ఏంటంటే త్రూ ద గేట్స్ ఆఫ్ స్ప్లెండర్ అనే బుక్. ఆ బుక్ లో ఆమె ఎక్కువగా మెన్షన్ చేసింది ఏంటంటే మరి జిమ్ యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే ఎలిజబెత్ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ యొక్క ప్రజలతో ఎలా ఉంది, ఎలా వాళ్ళు అక్కడ పరిచర్య చేస్తారు, వాళ్ళ యొక్క మరి రెస్పాన్స్ ఎలా ఉంది వీళ్ళు పరిచర్య చేసినప్పుడు, తర్వాత ఈమె ఎలా వెళ్ళి వాళ్ళని మార్చగలిగింది, ప్రభు వైపు తిప్పగలిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా త్రూ ద గేట్స్ ఆఫ్ స్ప్లెండర్ అనే బుక్ లా మెన్షన్ చేశారు. దీంతో పాటు కొన్ని పాపులర్ రైటింగ్స్ కూడా ఉన్నాయి. అవి మీరు స్క్రీన్ లో చూస్తున్నట్లుగా లెర్నింగ్ టు బ్రింగ్ యువర్ లైఫ్ అండర్ ద గాడ్స్ అనే రైటింగ్ ఒకటి, గాడ్స్ కంట్రోల్ అనే రైటింగ్ ఒకటి, తర్వాత ప్యాషన్ అండ్ ప్యూరిటీ, లెట్ మీ బి ఏ విమెన్ అనేది ఒకటి, షాడో ఆఫ్ ద ఆల్మైటీ అనేది, తర్వాత సేవేజ్ మై కిన్స్మెన్ అనేది ఒకటి. ఇవి కొన్ని పాపులర్ రైటింగ్స్ అన్నమాట, ఎలిజబెత్ యొక్క రైటింగ్స్. నెక్స్ట్ ఈమె చాలా కోట్స్ మనం చదవచ్చు, నిజంగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేవన్నమాట. ఈ కొటేషన్స్ ని ఆమె మెసేజెస్ చెప్తా ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందులో మీరు స్క్రీన్ లో చూస్తున్నవి కొన్ని. గాడ్ నెవర్ డినైస్ అవర్ హార్ట్స్ డిజైర్ ఎక్సెప్ట్ టు గివ్ అస్ అ సంథింగ్ బెటర్ అనే కొటేషన్ ఒకటి. నెక్స్ట్ ఐ హ్యావ్ వన్ డిజైర్ నౌ టు లివ్ ఎ లైఫ్ విత్ రెక్లెస్ అబాండన్ ఫర్ ద లార్డ్ పుట్టింగ్ ఆల్ మై స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఇంటూ ఇట్. నిజంగా ప్రభు కొరకు మరి రెక్లెస్ అబాండన్ లైఫ్ ని జీవించాలని, ఆ లైఫ్ లో తన స్ట్రెంగ్త్ ని, ఎనర్జీని పెట్టాలనే ఆశని ఎప్పుడు కలిగి ఉండాలన్నమాట. ఇంకా లీవ్ ఇట్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ దట్ వర్ wounded for you. The fear arises when we imagine that everything depends on us. ప్రతిదీ మన మీదే ఆధారపడి ఉంటది అని అనుకున్నప్పుడు భయం అనేది వస్తుంది అనే విషయాన్ని, అలానే మన బాడీస్ ని, మన దేహాలను ప్రభు ఇవ్వకుండా మనం ప్రభు కొరకు జీవించాలి అనేది అసాధ్యము అనే విషయాన్ని, ఇలా చాలా కొటేషన్స్ ఎలిజబెత్ ఎలియట్ రాస్తూ తన యొక్క మెసేజెస్ లో ఈ యొక్క కొటేషన్స్ ని ఆమె ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూసినట్లయితే ఆమె ఈ విధంగా పరిచర్య చేశారు. మొదటిగా హస్బెండ్ జిమ్ ఎలియట్ తో కలిసి ఈక్వెడార్ అనే ప్రాంతంలో పరిచర్య చేశారు. తర్వాత ఎడిసన్ లీచ్ తో కలిసి ఎన్నో మెసేజెస్ అమెరికా దేశంలో ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్ గా రేడియో ప్రోగ్రామ్ లో ఆమెకి అనారోగ్యం రాకముందు వరకు 2005 వరకు కూడా రేడియో ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తూ దేవుని యొక్క పరిచర్యను ఆమె లాస్ట్ డేస్ వరకు కూడా చేశారు. మరి ఫైనల్ గా ఎలిజబెత్ ఎలియట్ జూన్ 15, 2015 లో ఆమెకి 88 ఇయర్స్ ఉన్నప్పుడు మరి మంగోలియాలో మసూచెసెట్స్ లో ఆమె మరణించారు. సో ఫైనల్ గా ఒక స్టీవ్ సెయింట్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో ఆమె కోసం ఇట్లా ట్వీట్ చేశాడనమాట. ఎట్లా అంటే, హెర్ ఫైనల్ విక్టరీ ఓవర్ ద లాస్ ఆఫ్ హెర్ మైండ్ టు డెమెన్షియా అండ్ హెర్ 10-year బ్యాటిల్ విత్ ద డిసీజ్ విచ్ రోబ్డ్ హెర్ ఆఫ్ హెర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ అని ఫేస్బుక్ లో తర్వాత స్టీవ్ సెయింట్ అనే వ్యక్తి కోట్ చేస్తాడనమాట, మెన్షన్ చేస్తాడు.
తర్వాత హ్యామిల్టన్ సెమెటరీలో ఆమెని సమాధి చేస్తారు మెసూచాసెట్స్ లో. నిజంగా ఈమె యొక్క లైఫ్ స్టైల్ ఆలోచన చేసినప్పుడు ఎంతో మందికి ఈమె ఇన్స్పిరేషనల్ విమెన్ గా ఉన్నారు. తన థర్డ్ హస్బెండే లార్స్ గ్రెన్నే ఆమెను సమాధి చేస్తారు. ఆమెకి ఫ్రెండ్ ఉంటారు, తన పాప మరి వలేరీ, అలానే తన హస్బెండ్ వాల్టర్, అలానే మరి ఎలిజబెత్ హస్బెండ్ లార్స్ గ్రెన్, వీళ్ళందరూ కూడా దగ్గరుండి మన సమాధి చేయడం జరుగుతుంది అనమాట. నిజంగా యాజ్ హెర్ సోల్ రిసైడ్స్ ఇన్ హెవెన్, హెర్ లెగసీ లివ్స్ ఆన్ ఎర్త్ విత్ హెర్ రైటింగ్స్ అండ్ స్టోరీస్. నిజంగా ఆమె యొక్క రైటింగ్స్ స్టోరీస్ తో నిజంగా ఆమె యొక్క జీవితం ఎప్పటికీ చిరస్మరణీయమని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్క, ఆ ఆమె యొక్క పాప వలేరీ తన పేరెంట్స్ కోసం ఇచ్చిన ఒక టెస్ట్ మనీ మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే ఈ ఎలిజబెత్ యొక్క భక్తి కొరకు ఉన్న భక్తి నిజంగా ఆమె మీద ఎంతగానో ప్రకాశించి ఆ లాస్ట్ డేస్ లో ఎక్కువగా లేదని చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చింది. వాళ్ళ యొక్క కమిట్మెంట్ క్రీస్తు కొరకు వాళ్ళకున్న కమిట్మెంట్ కానీ, ఒబీడియన్స్ కానీ, విశ్వాసం ఫెయిత్ కానీ, వీటన్నిటిని ఆమె చూస్తూ పెరిగింది అనమాట. మరి సఫరింగ్ లో కూడా వాళ్ళు ఉన్న విధానం, ఒబీడియన్స్ లోనే రియల్ జాయ్ ఉంది అనే విషయాన్ని ఆమె తెలుసుకోగలిగింది వాళ్ళ యొక్క పేరెంట్స్ ని చూసి. అలాగే కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్ టైంలో కూడా ఎటువంటి కరేజ్ ఆమె కలిగి ఉంది. మరి ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఎలా వాళ్ళు ప్రభువును మహింపరచగలిగారు, ఉన్నతమైన పిలుపు కొరకే వాళ్ళు ఎలాగ స్ట్రగుల్ ఫేస్ చేశారనే విషయాలు తన యొక్క తల్లిదండ్రుల నుంచి ఈ వలేరీ నేర్చుకుంది. నిజంగా వలేరీ 10 months ఓల్డ్ ఉన్నప్పుడు తన ఫాదర్ జిమ్ ఎలియట్ చనిపోయినప్పుడు తనకి ఏం తెలియదు, కానీ తన మదర్ ఎలిజబెత్ ఎలియట్ ని చూసి ఎన్నో విషయాల్ని ఈ పాప నేర్చుకోవడం జరిగింది. చివరిగా మరి వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హెర్, ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే మొదటగా ఫర్గివ్నెస్. మరి తన భర్త అప్పుడే మ్యారేజ్ అయింది, చాలా ఎంగేజ్ లో తన భర్తను తను కోల్పోయింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చంపారనే విషయాన్ని తన మనసులో పెట్టుకోకుండా ఆ యొక్క ఔకా ట్రైబ్ వాళ్ళని క్షమించి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగింది. క్షమించింది కాబట్టే మళ్ళా తిరిగి వెళ్ళగలిగింది. నిజంగా మనమైతే ఆ కొన్నిసార్లు కేవలం నోటితోనే చెప్పేస్తాం, ఓకే నేను నిన్ను క్షమించాను సారీ చెప్పిన తర్వాత, కానీ నిజంగా హృదయపూర్వకంగా క్షమించగలుగుతున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కేవలం నోటి మాట ద్వారా కాకుండా ఆ క్రియల్లో కూడా చూపించగలగాలి అనేది ఈమె నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మరలా వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళు బాగుపడాలని, వాళ్ళు నశించుకోకూడదని యేసుక్రీస్తుని వాళ్ళకి పరిచయం చేయగలిగింది. అలానే రెండవది మనం చూసినట్లయితే షీ నెవర్ గివ్ అప్. మరి తన ఎంగేజ్ లో ఉంది, తన భర్త చనిపోయాడు, పాప కూడా 10 months ఓల్డ్ అంతే. ఈ టైంలో నేను ఏం చేయగలను, మరి తనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా జెంట్స్ ఎవ్వరు లేరు, ఈమె లేడీ ఇంకొక రేచల్ సెయింట్, వీళ్ళిద్దరే ఉన్నారు. మరి ఈ టైంలో నేను చేయలేను అని వెనక్కి తిరిగి అమెరికా వెళ్ళిపోలేదు. గివ్ అప్ చేయకుండా తన హస్బెండ్ తను ఏదైతే మ్యారేజ్ అయిన టైంలో నిర్ణయం తీసుకున్నారో అది ఫుల్ఫిల్ చేయడానికి మరలా ఆ భాషను నేర్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవితాలని మరి ప్రభు వైపు తిప్పగలిగింది. అదే విధంగా బి ఏ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ విమెన్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. మరి ప్రతి పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్ అండ్ కరేజియస్ విమెన్ గా ఉన్నది. తన హస్బెండ్ చనిపోయినా మరలా తిరిగి అక్కడ స్టాప్ చేయకుండా తన ఊరు వెళ్ళింది, అమెరికా వెళ్ళింది. అక్కడ కూడా మరలా సెకండ్ హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా మేబీ యాజ్ ఏ అంటే మనిషిగా బాధపడినప్పటికీ కూడా అక్కడ ఎంత మాత్రం స్టాప్ చేయలేదు. మరి చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళింది. తనకున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు. హ్యావింగ్ ఏ బర్డెన్ ఆన్ గాడ్స్ కాలింగ్, దేవుడు పిలిచిన పిలుపు పట్ల ఎంతో భారాన్ని ఆమె కలిగి ఉన్నది. నిజంగా ఎందుకు ఆమె పిలువబడింది, ఒక మిషనరీగా ఆమె సువార్తను ప్రకటించాలనుకుంది. ఆ యొక్క భారాన్ని ఆమె కలిగి ఉండి వెనక్కి తిరిగి చూడకుండా ఆ పిలుపున తాను చనిపోయేంత వరకు కూడా కొనసాగించగలిగింది. అదే విధంగా షీ కంటిన్యూడ్ గాడ్స్ వర్క్ అంటిల్ హెర్ డెత్. ఆమె చనిపోయేంత వరకు ఆమె ఏ వయసులో ఏం చేయగలగదో అది చేసింది. ఎంగేజ్ లో మిషనరీగా ఆ ట్రైబ్ మధ్య పనిచేసింది. తర్వాత ఎంతో మందికి మెసేజెస్, పబ్లిక్ స్పీకర్ గా ఉంటూ మెసేజెస్ అందించింది. తన
ఓల్డ్ ఏజ్ కి వచ్చేసరికి రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా తను వెళ్ళలేకపోయినా ఆన్లైన్ లో ఈమెయిల్స్ ద్వారా చాలా మందికి టచ్ లో ఉంటూ ఉండేదన్నమాట. చనిపోయేంత వరకు కూడా ఆమె వర్క్ చేస్తూనే ఉంది. షీ యూజ్డ్ హెర్ టాలెంట్స్ ఫర్ గాడ్. మరి తనకి దేవుడు ఇచ్చిన టాలెంట్ ని దేవుడి కొరకే ఉపయోగించింది. మరి ఆథర్ గా ఎన్నో బుక్స్ రాసింది. తన యొక్క మాట తీరుతో ప్రభు వైపుకి తిప్పగలిగింది. పబ్లిక్ స్పీకర్ గా ఎన్నో మెసేజెస్ ఎంతో మంది విమెన్ కి ఇన్స్పిరేషన్ గా ఈమె నిలిచింది. ఆమె టాలెంట్స్ ప్రభు కొరకే యూజ్ చేసింది. మరి చివరిగా ఎలిజబెత్ ఎలియట్ an inspirational woman who remained faithful to God, the calling he had laid on her heart through many trials and tribulations. నిజంగా షీ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ విమెన్ టు అస్. మరి దేవుడు ఏదైతే భారాన్ని ఆమె పట్ల పెట్టాడో, ఏదైతే పిలుపుని ఆమె కలిగి ఉందో దాని పట్ల ఎంతో ఫెయిత్ఫుల్ గా ఆమె ఉంది. ప్రభువుకి ఫెయిత్ఫుల్ గా ఉంది. మరి మనం కూడా ఇటువంటి ఫర్గివ్నెస్ ని కలిగి ఉన్నామా? మనకి ఏదైనా ప్రభు ఒక పనిని అప్పగించినప్పుడు లేదా మన జీవితాల్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు గివ్ అప్ చేసేవారుగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఈ యొక్క లైఫ్ స్టైల్ మనకు ఒక సవాలుగా ఉన్నది. మరి మన టాలెంట్స్ ని ప్రభు కొరకు ఉపయోగించగలుగుతున్నామా? మనం ఉన్న స్థితిలోనే ఏ విధంగా ప్రభు పరిచర్య చేయగలము, దేవుడు మనకి ఏ టాలెంట్ ఇచ్చాడు అనేది ఒకసారి మనం ఆలోచించుకొని మనకున్న సిచ్యువేషన్స్ సరౌండింగ్స్ ని బట్టి ప్రభు కొరకు వాడబడే బిడ్డలుగా మనం ఉన్నాము. మరి ఎలిజబెత్ ఎలియట్ ద్వారా దేవుడు మనకు నేర్పించిన విషయాలను బట్టి దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన అక్క వాళ్ళకి థ్యాంక్ థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా షార్ట్ అండ్ స్వీట్ గా ఎంతో ఎలిజబెత్ ఎలియట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకే మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుంది అన్నట్లుగా బైబిల్లో రోమన్స్ 8:28 ఉంటుంది. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఎన్నో లెసన్స్ మనం ఎలిజబెత్ లైఫ్ మనం నేర్చుకున్నాం ఈరోజు. దాన్ని బట్టి మరొకసారి థ్యాంక్స్ లక్ష్మి. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ లావణ్య దేవరాజ్ మనల్ని ప్రేయర్లో నడిపిస్తారు. ఓకే సార్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సాయంకాల సమయం ప్రభు తండ్రి, మరి ఈ యొక్క ఉమెన్స్ మీటింగ్ లో మరి తండ్రి యొక్క మిషనరీ బయోగ్రఫీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు తండ్రి. మరి జిమ్ ఎలియట్ మరి యొక్క వైఫ్ ఎలిజబెత్ ఎలియట్ గురించి మరి సిస్టర్ లక్ష్మి ఎంతో చక్కగా వివరించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి తన జీవితంలో మరి నా ప్రభా తండ్రి మరి తను మరి నా ప్రభా మీరు పిలిచినటువంటి పిలుపుకుని నా ప్రభా మీ పిలుపు మరి నా ప్రభా తండ్రి మరి మీ అందు నమ్మకంగా విశ్వాసంగా ఉంటూ మరి తండ్రి మరి నాయన మరి యొక్క మీ సేవ చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి తను ఒక ఎంతో ఇన్స్పిరేషనల్ ఉమెన్ గా ఉంటూ మరి తను మరి తన భర్తతో మరి కలిసి మరి ఆ ట్రైబ్స్ మధ్య ఎంతో చక్కగా పనిచేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఈక్వెడార్లో మరి చిన్నప్పటి నుంచి ప్రభా తండ్రి మరి తనకు ఉన్నటువంటి ఒక కోరిక ప్రకారం మరి బైబిల్ మరి తండ్రి మరి గ్రీక్ నుంచి మరి అనేక లాంగ్వేజెస్ రాయాలని తను ఎంతగానో మరి ఉన్నది ప్రభా. మరి తనకు ఉన్నటువంటి ఆ డిజైన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి తను ట్రైబ్స్ మధ్య మరి చేసినటువంటి పరిచర్య మరి ఎంతో గొప్పది ప్రభా. మరి తండ్రి తన హస్బెండ్ మరి జిమ్ ఎలియట్ మరి అక్కడ మరి హతసాక్షి అయ్యారు ప్రభా. ఆ సమయంలో కూడా ప్రభా తను వెను తిరగక ప్రభా తనకున్నటువంటి ఒక చిన్న బిడ్డతో మరి రేచల్ సెయింట్ అనేటువంటి ఆమెతో కలిసి మరి ఎంతో చక్కగా మరి నాయన పనిచేసినట్లుగా చూస్తున్నాం ప్రభా తండ్రి. అక్కడ ఉన్నటువంటి మరి తండ్రి మరి ట్రైబ్స్ తో కలిసి మరి చక్కని రిలేషన్షిప్ కలిగి ఉండటానికి అయ్యా అక్కడ ఉన్నట్టు వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో చక్కగా మరి వాళ్ళకి నాగరికత మరి ఎంతో చక్కగా నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆ విధంగా మరి వాళ్ళతో కలిసి ఉంటూ మరి తండ్రి వాళ్ళని మరి నా ప్రభా మరి మీ దగ్గరికి నడిపించారు ప్రభా తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి తను ఎక్కడ మరి ఏ విధమైనటువంటి మరి
మరి ఇది లేకుండా ప్రభు ఎంతో క్షమాగుణంతో ఉంటూ మరి నాయన మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మరి కలిసి వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు తండ్రి మరి వాళ్ళని ఎంతో చక్కగా మోల్డ్ చేస్తూ అయ్యా వాళ్ళ మధ్య గొప్ప చేంజ్ని తీసుకొచ్చినట్టుగా చూస్తా ఉన్నాం ప్రభా. అయ్యా మరి తను ప్రభా తండ్రి మరి ఎంతో మరి గొప్ప మరి క్షమించే గుణం కలిగి ఉన్నటువంటి స్త్రీగా చూస్తున్నాం ప్రభా. మరి తను అక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభా తను గివప్ చేయకుండా మరి నా ప్రభా మీరు పిలిచినటువంటి పిలుపుకు మరి నా అనుగుణంగా ప్రభా మీ నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తూ మరి ఎంతో ధైర్యంగా ఉంటూ ప్రభా తండ్రి ఉన్నటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా ధైర్యంగా ఉంటూ స్ట్రాంగ్ గా ఉంటూ మీ యందు నిలిచి ఉన్నారు ప్రభా. మీ సేవ చేస్తూ ఉన్నారు ప్రభా. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా మరి ఎటువంటి ఎంత కష్టం వచ్చినా కూడా ప్రభా తండ్రి వెను తిరగకుండా నా ప్రభా అయ్యా మీరు పిలిచినటువంటి పిలుపుకు లోబడి ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రభా తండ్రి. అవును తండ్రి మరి అంత మాత్రమే కాకుండా మరి తను మరి అంతం వరకు ప్రభా తను మరణించేంత వరకు కూడా అయ్యా మీరు ఇచ్చిన మీ పనిని మరి ఎంతో చక్కగా మరి నిర్వర్తించినట్లుగా చూస్తున్నాం ప్రభా తండ్రి. మరి మరి అంత మాత్రమే కాకుండా రేడియోల ద్వారా మరి ఈమెయిల్స్ ద్వారా అనేక మందిని మరి నా ప్రభా కలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ అయ్యా మీ గురించి చెప్తూ నా ప్రభా తండ్రి మిమ్మల్ని మహింపరుస్తూ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తనకున్నటువంటి టాలెంట్స్ ను కేవలం నా ప్రభా తండ్రి మీ నామ మహిమార్థమై వాడుకున్నట్లుగా చూస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా మరి ఎంతో ఫెయిత్ఫుల్ సర్వెంట్ గా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అవునాయనా మరి నా ప్రభా నా తండ్రి తను ఒక మంచి ఇన్స్పిరేషనల్ ఉమెన్ గా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ తన యొక్క ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి మరి మరి మా జీవితాల్లో కూడా నా ప్రభా తండ్రి మరి చిన్న పని అయినా కూడా ప్రభా మేమెవరు మీ వెను తిరగక ప్రభా తండ్రి మరి ఎంతో సహనంగా ఓర్పుగా మీ అందు భయం కలిగి నా ప్రభా ధైర్యంగా ఉంటూ నా ప్రభా తండ్రి మీ సేవలో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ అయా యొక్క బయోగ్రఫీని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్ లావణ్య. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సుప్రియా తన యొక్క టెస్టిమోనీ షేర్ చేసుకుంటారు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ప్రైజ్ బీ టు గాడ్. మరి విమెన్స్ ఫెలోషిప్ వాళ్ళు నాకు నా యొక్క టెస్టిమనీ షేర్ చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయితే మీరందరూ కూడా నా గురించి చాలా ఎక్కువ ప్రార్థించారు. సో అందరికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా మందిని కలిసినప్పుడు నేను చాలా చెప్పిన థ్యాంక్స్ కానీ ఒకసారి నేను మరి ప్రేయర్ రిక్వెస్ట్ యొక్క పీడిఎఫ్ చూసినప్పుడు మరి ఎంతో మంది మరి నా కోసం ప్రార్థించారు కాబట్టి అందరికీ నేను చెప్పలేకపోయినా కాబట్టి ఇక్కడ విమెన్స్ ఫెలోషిప్ ద్వారా నేను వారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. అయితే దేవుడు నా జీవితంలో చేసినటువంటి కొన్ని పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నా. అయితే దేవుడు నాకు 1996 లో నా డిగ్రీ అయిపోయింది. 97 లో బిఎడ్ చేశాను. తర్వాత 98 లోనే నాకు ఎస్జిటి జాబ్ వచ్చింది, సెకండరీ గ్రేడ్ టీచర్ గా. తర్వాత 99 లో నాకు మ్యారేజ్ అయింది. నేను మహబూబ్ నగర్ లో ఉంటూ, మాది మహబూబ్ నగర్, నేను మహబూబ్ నగర్ లో ఉంటూ నేను ఒక 45 మినిట్స్ ట్రావెల్ చేస్తూ నేను స్కూల్ కి వెళ్ళే దాన్ని. అయితే నాకు ఏమైందంటే 2002లో నేను ఒకరోజు స్కూల్లో టీచ్ చేస్తున్నప్పుడు నాకు అంతా ఒక్కసారికి తలంతా తిరిగిపోయి అసలు లెఫ్ట్ సైడ్ చెయ్యి అంతా కూడా బరువు అయిపోయి నేను మాట్లాడడానికి రాలేదు. నాకు నేను లెసన్ చెప్తున్నాను, మధ్యలో నాకు ఇట్లా జరిగింది. వెంటనే నేను ఆ చైర్లో కూర్చొని ఒకసారి ఆగిపోయినా. అప్పుడు నేను స్టాఫ్ రూమ్ లోకి వచ్చేసి కొంతసేపు అలా పడుకున్నాను. తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఎందుకు ఇట్లా అయింది అని నేను వెంటనే మా హస్బెండ్ కి ఫోన్ చేసి, మరి అప్పుడు డాక్టర్ రాజ్ కుమార్ గారు మన చర్చ్ లో ఉండేవాళ్ళు. సో రాజ్ కుమార్ డాక్టర్ కి ఈ విధంగా అయ్యిందని చెప్తే వారు వెంటనే టెస్ట్లకు హైదరాబాద్ కి రమ్మన్నారు. సో మేము హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మమ్మల్ని నిమ్స్ హాస్పిటల్లోకి టెస్ట్ కోసం
తీసుకెళ్తే అక్కడ నాకు అప్పుడు ఒక నోడు లాగా ఉండేది, ఒక వాపు లాగా మెడ దగ్గర. సో దాంట్లో నుంచి ఇంజెక్షన్ ద్వారా ఆ లిక్విడ్ తీసి అది టెస్ట్ కి పంపించినప్పుడు వాళ్ళు 2 సెంటర్స్ కి వాళ్ళు ఆ టెస్ట్ పంపించడం జరిగింది. అయితే 2 సెంటర్స్ కి పంపించినప్పుడు ఒక సెంటర్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏమో అది క్యాన్సర్ పాజిటివ్ వచ్చింది, ఇంకోటేమో క్యాన్సర్ నెగిటివ్ అని వచ్చింది. అట్లా వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయినాం మేము, ఇది నిజమా కాదా అని. సో అయినప్పటికీ నాలో కొన్ని లక్షణాలు క్యాన్సర్ కి సంబంధించినవి కనిపిస్తూ ఉండేవి. అంటే నేను చాలా తొందరగా అలసిపోతుంది. తర్వాత నేను నేను లీవ్ పెట్టేసి ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు నేను RZIM అని మనకు ఇన్స్టిట్యూట్ యొక్క వాళ్ళది ఒక ఆఫీస్ ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో. అక్కడికి ఎక్కువ వచ్చి ఆ బుక్స్ అవి చదివేదాన్ని. అప్పుడు ఒక రోజు అక్కడ కూర్చొని చదువుతా ఉంటే నేను ఉన్నట్టుండి నాకు అసలు లెఫ్ట్ సైడ్ అంతా కూడా నమ్నెస్ వచ్చి నోట్ల నుంచి అంతా నురుగు వచ్చేసి నేను పడిపోయినా కింద. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఏం చేశారంటే అపోలో హాస్పిటల్ కి దగ్గర ఉన్న కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకొని నాకు ఏమైతుందో కూడా తెలియదు. నాకు మెలకు వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అని నేను చాలా ఇదైపోయాను. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎందుకు అయింది అని చూసి వెంటనే బోన్ మ్యారో టెస్ట్ చేశారు. బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు నాకు క్యాన్సర్ ఉంది. తర్వాత నా క్యాన్సర్ సెల్స్ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయినాయి కాబట్టి అక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా నమ్నెస్ వచ్చి ఒక రకంగా పెరాలిసిస్ లాగా అయ్యింది అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఏం చేసిన అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. అసలు ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఎవరికి కూడా మా రిలేషన్స్ లో కూడా లేదు. అప్పుడు మా హస్బెండ్ ఏం చేస్తానంటే మరి ఒక ఆంకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే అపోలో హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. సో వాళ్ళు అది వాళ్ళంతా చూసినప్పుడు అది ఆల్రెడీ 4th స్టేజ్ లో ఉంది కాబట్టి తొందరగా అది బ్రెయిన్ కి ఇంకా ఎఫెక్ట్ కాకుండా వెంటనే ఏం చేశారంటే స్పైనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఒక 8 స్పైనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మరి 6 కీమోథెరపీస్ చేస్తాము, తర్వాత రేడియేషన్ కూడా ఉంటది అని చెప్పారు. తర్వాత రేడియేషన్ చేసేటప్పుడు నాకు సైడ్ ఎఫెక్ట్ గా థైరాయిడ్ కూడా వచ్చింది. సో ఇదంతా 7 months వరకు నాకు ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది. సో నేనైతే స్కూల్ కి లీవ్ పెట్టాను, మెడికల్ లీవ్. కానీ అంత లోపలనే నేను హాస్పిటల్లో జాయిన్ అయిన 2 months కే నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. సో నేను లీవ్ లో ఉన్నా కూడా పోయి నేను ప్రమోషన్ తీసుకొని నేను మళ్ళీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినా. అంటే దేవుడు నాకు ఫస్ట్ నాకు 4 years లోపలనే ఒక ప్రమోషన్ నాకు అనుగ్రహించిండు. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే నాకు ఈ 7 months ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డాక్టర్స్ ఏం చెప్పిందంటే 5 years వరకు మీరు పిల్లల గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే తీసుకున్న ఈ మెడిసిన్స్ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయితేమో అని అన్నారు. తర్వాత 5 years అయిన తర్వాత మేము ఫర్టిలిటీ సెంటర్ కి పోవడము, తర్వాత అక్కడ వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల అది చాలా ఖర్చుతో కూడింది, తర్వాత చాలా పెయిన్ఫుల్ గా ఉండింది. సో మేమేమనుకున్నామంటే ఇది వదిలేసాము, ఒకవేళ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడని we were praying but we didn't do anything. సో అప్పుడు అనుకోకుండా 2010 లో మాకు మా పెద్ద పాప జోయానా బ్లెస్సీ ఆమె ఆమె కడుపులో ఉన్నట్టు కూడా తెలియదు. 3 months వరకు నాకు ఏమి మార్నింగ్ సిక్నెస్ కానీ లేకుండా ఉండింది. కానీ నేను చాలా బరువు పెరుగుతా ఉన్నాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు ఆమె వెంటనే స్కానింగ్ చేసి చెప్పేసింది, లోపల 3 months అయింది, 3 months అవుతుంది బేబీ గ్రోయింగ్ అని చెప్పింది. అప్పుడు మేము చాలా సంతోషంతో దేవుని చాలా స్తుతించడము. తర్వాత నెక్స్ట్
ఆ ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే దేవుడు నన్ను స్వస్థపరిచిండు. తర్వాత నాకు ఒక డాటర్ని కూడా ఇచ్చిండని. తర్వాత 2014లో కూడా సేమ్ ఇదే రకంగా నాకు 4th మంత్ వరకు తెలియదు మా జెస్సీ నా యంగర్ డాటర్ నాలో ఉంది అని. సో అప్పుడు కూడా ఇదే దానితోటి నాకు పీరియడ్స్ కూడా వచ్చినాయి. అయినా కూడా దేవుడు నాకు మరి సెకండ్ డాటర్ని ఇచ్చారు. తర్వాత ఇంకా ఏంటంటే 2020లో ఈ కరోనా టైంలో మా హస్బెండ్ కి ఆయనకు జాబ్ వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తను ఒక ట్రైనర్ గా పనిచేసేవాడు సదర్లాండ్ కంపెనీలో. వాళ్ళు తీసేశారు. తీసేసినప్పుడు నేనైతే చాలా డిప్రెస్ అయిపోయినా నేను. ఎందుకంటే మేమిద్దరం అర్న్ చేసుకుంటున్నాము, సడన్ గా ఒకటి లేకుండా అవుతుంది అని అనుకునేసరికి, కానీ దేవుడు నాతోటి చాలా క్లియర్ గా మాట్లాడిండు. మాట్లాడి దేవుడు ఏమన్నాడంటే, అంటే నేను అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటా అని. అప్పుడు దేవుడు అనుకోకుండా మరి నేను దేవుని కొరకు పని చేయటానికి, దేవుని సేవ చేయడానికి ఆయనకు 500K అనే ఆర్గనైజేషన్ లో ఒక మంచి జాబ్ దొరికింది ఆయనకు. తర్వాత నేను 2000 మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, కానీ అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఏమైందంటే GO 317 అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటంటే ఎవరైతే కొన్ని మా డిస్ట్రిక్ట్స్ ని వాళ్ళు సెగ్రిగేట్ చేసిండ్రు అనమాట గవర్నమెంట్. అప్పుడు నేనైతే ఎక్కడైతే నేను చేస్తున్నానో షాద్ నగర్ లో, అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి కలిపేసింది. అది ఎప్పుడు అనుకోని పరిస్థితి. ఎందుకంటే మేము మహబూబ్ నగర్ లోనే ఉండాలి, మేము మహబూబ్ నగర్ లోనే అక్కడనే డిఎస్సి అయింది కాబట్టి మేము అక్కడనే ఉండాలి. కానీ అనుకోకుండా ఇట్లా జరగడం వల్ల నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఏంటంటే నేను ఈ సిటీ సరౌండింగ్స్ కి రావటానికి. సో లాస్ట్ ఇయర్ 2023లో డిసెంబర్ లో మాకు ఇవి ట్రాన్స్ఫర్స్ అని పెట్టారు. అప్పుడు మేము అనుకున్నాం, అబ్బాయి నాకు ఎంత గ్రేట్ అసలు ఈ 317 జీవో నా కోసమేనేమో నేను ఇంత సిటీలోకి రావటానికి అని అనుకుంటే అప్పుడు ఏమైందంటే చాలా మంది దాని మీద అగెయిన్స్ట్ గా కోర్టు కేసులకి పెట్టి తర్వాత చాలా గందరగోళంగా జరిగి అసలు అవి ఆపేశారు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ 2024లో కూడా అవి జరుగుతాయా లేదా అనే చాలా డౌట్ గా ఉండేది. కానీ అనుకోకుండా మళ్ళీ జూన్ లో మరి ఈ కొత్త గవర్నమెంట్ ఆ యొక్క కేసులన్నీ కూడా సాల్వ్ చేస్తూ మరి విమెన్స్ ఫెలోషిప్ లో ఉన్న సిస్టర్స్ కూడా చాలా మంది మళ్ళీ అడిగేవాళ్ళు, ఇట్లా ట్రాన్స్ఫర్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము, మీకు తప్పకుండా అవుతుందని. సో అనుకోకుండా దేవుడు నాకు దగ్గరగా ఉన్న ప్లేస్ నాకు అనుగ్రహించిండు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఇట్లా ట్రావెల్ తక్కువ కాకుండా ఉండడమే కాకుండా నాకు ఫైనాన్షియల్ గా కూడా నేను తీసుకునే హెచ్ఆర్ఏ కూడా డబుల్ అయ్యింది అనమాట. నేనంటే సిటీ లిమిట్స్ కి వచ్చినందుకు. సో ఈ విధంగా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నేను చాలా షార్ట్ గా చెప్పాను, కానీ సామ్స్ 30 దాంట్లో దేవుడు సేమ్ నాకు నేను ఎట్లా ఉన్నా దేవుడు ఎట్లా చేశాడు అనేది నాకు చాలా అదే నా సాక్ష్యం అని నేను అనుకోగలను. ఎందుకంటే నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత నా గోనె పట్టను ఆయన, నా అంగలార్పును ఆయన సంతోష వస్త్రంగా చేశాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను గోతిలో ఉన్నప్పుడు నన్ను రక్షించి నాకు జీవాన్ని ఇచ్చాడు. సో ఈ దావీదు మహారాజు ఎప్పుడో రాసింది, కానీ ఇది నా జీవితంలో అక్షరాల నెరవేరింది. అందుకే నేను దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉండడానికి దేవుడు నన్ను ఈ లోకంలో ఎందుకు ఉంచాడో ఆ పర్పస్ ని తెలుసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి మీరందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థించినందుకు మరి ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మరి నా కొరకు, మా ఫ్యామిలీ కొరకు మీరు ప్రార్థిస్తారని, తర్వాత దేవుడు ఇంకా ఎక్కువగా నాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి ఆయన నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని
ప్రార్థించమని అడుగుతున్నాను. మరి మీరందరూ కూడా విన్నందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్ సుప్రియ. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ ఉషారాణి టెస్టిమోనీ గురించి ప్రార్థన చేస్తారు. ఓకే. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది వందనాలు ప్రభువా. సిస్టర్ సుప్రియ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఆ జీవితంలో ఎంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు ప్రభువా. అందును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజంగా ప్రభువా, ఎంత భయంకరమైన ప్రభువా మరి అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభువా మరి ఆ బిడ్డని ప్రభువా మరి మీరు ప్రభువా ఒక నూతన జీవం ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజంగా మీకు మొరపెట్టినప్పుడు ప్రభువా మీరు వినే దేవుడిగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా ఎంతో ప్రభువా మరి లేవనెత్తారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆ విధంగా ప్రభువా మరి బిడ్డలు ప్రభువా మరి కావాలనుకున్నప్పుడు ప్రభువా మరి మీరు మీకు మొరపెట్టినప్పుడు ప్రభువా మరి శామ్ ప్రభా 30 చాప్టర్లో చెప్పినట్టు ప్రభా గోనెపట్ట కట్టుకుని ప్రభా మీకు మొరపెట్టినప్పుడు ప్రభా మరి చక్కని బిడ్డలను అనుగ్రహించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మరి ఉద్యోగ జీవితంలో కూడా ప్రభా మరి మీ ఎంతో కృప చూపించారు ప్రభా మరి అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నిజంగా ప్రభా మరి మీ కృపా ప్రభా, మీ ప్రేమ ప్రభా ఎంతో అపారం ప్రభా మరి ఎంతో ఉన్నతం ప్రభా. మా పట్ల మీరు చూపించే కృప ఎంతో ప్రభా మరి గొప్పది ప్రభా. మరి దానికి ప్రభా మరి మేము ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలం ప్రభా. మరి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఆ బిడ్డ పట్ల మీరు చూపించిన కృపకై కరుణకై ప్రభా మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మరి ఆ విధంగా ప్రభా మరి ట్రాన్స్ఫర్ గురించి ప్రభా మరి ఎంతో మరి ప్రభా మరి అందరు ప్రార్థించినప్పుడు ప్రభా మా ప్రార్థన అంతా మరి మీరు విన్నారు ప్రభా. మరి ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభా మరి ఆ ట్రాన్స్ఫర్ కాగలడానికి మీరు కృప చూపించారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు ప్రభా. మరి గోతులో ఉన్నప్పుడు ప్రభా మరి లేవనెత్తారు ప్రభా. మరి అదేవిధంగా ప్రభా మరి సంతోష వస్త్రాన్ని ప్రభా మరి అనుగ్రహించారు ప్రభా. మరి ఆ బిడ్డ పట్ల మీరు చూపించిన కృపకే మరి వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మీ పట్ల ప్రభా మరి ఆవగించేంత విశ్వాసం ఉంటే ప్రభా మరి కొండలను కూడా కదిలించగలిగే ప్రభా. మరి కొండలు అంత అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభా. అందును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ కుటుంబాన్ని ప్రభా మరి మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్కి ఇంకా ప్రభా మరి మంచి ప్రభా మరి సిస్టర్కు ఉన్న శరీర బలహీనతనంతా తీసివేసి ప్రభా మరి మా ప్రభా మరి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, నూతన బలాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. బ్రదర్కి ఇచ్చిన మంచి జాబ్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ జాబ్ పోయినప్పుడు ప్రభా మరి ఎంతో ప్రభా డిప్రెషన్ లో ఉన్నప్పుడు కూడా ప్రభా మరి మీరు ఆ ప్రార్థన విని ప్రభా మరి మంచిగా ప్రభా మరి జాబ్ మంచి ఆర్గనైజేషన్ లో ప్రభా జాబ్ రావడానికి ప్రభా కృప చూపించారు ప్రభా. బ్రదర్కి అందబట్టి మీకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి కుటుంబంలో ఉన్న ప్రభా ప్రతి ఆస్తిని అక్కని తీర్చమని మీకే సమస్త మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్ ఉషా. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకున్నాము. ఎందుచేతనంటే 119 Psalms 140లో ఉంటుంది, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. స్వచ్ఛమైన మాటగా ఎంచి మనకెంతో ప్రియమైనటువంటి వాక్యంగా ఎంచి అంత మాత్రమే కాదు కానీ మన పాదములకు మరి దీపముగాను మన త్రోవకు వెలుగుగా ఉన్నట్టు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ వాణి సాల్మన్ వారు దేవుని వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. సిస్టర్ వాణి. మనకు చిన్న ప్రార్థన వాక్యంకి ముందు చేసుకుందాము. మా పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవ, ఈ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామానికి మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయం ప్రవ్వా నా తండ్రి నీ బిడ్డలతో నాకు ఇచ్చిన చక్కటి సహవాసాన్ని బట్టి ప్రవ్వా నీకు వందనములు ప్రవ్వా. మరి నీ వాక్యం ధ్యానించిన ఏంటుండగా ప్రవ్వా ఎంతో బలహీనరాలు తండ్రి నిశలో చాటును మరుగుపరచండి ప్రవ్వా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి, నీ స్వరాన్ని వినగలిగే చెవులను అనుగ్రహించమని సమస్త మహిమాఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క ప్రభు నామంలో మీరందరికీ వందనాలు. మరి చక్కటి సావాసాన్ని మరి నేను కలిగి ఉండడానికి ప్రభు ఎంతో కృప చూపిస్తూ వచ్చినాడు.
మరి ఈ హౌ టీం మరి కోర్ టీమ్ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం మరి నేను లూకా సువార్త మరి 13th చాప్టర్లో మరి ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ గురించి మరి నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. గత 10 days బ్యాక్ నేను ఇదే ఆలోచనతో మరి ఉండినప్పుడు మరి నేను సిద్ధపడుతూ వచ్చినాను సిస్టర్ చెప్పినప్పుడు. కానీ ప్రవ్వా ఇదే కరెక్టేనా, మరి నువ్వు ఇచ్చిందేనా అనేసి నేను అడుగుతూ ఉన్నప్పుడు నిన్నటి దినం ప్రభు నాకు క్లియర్ గా అది తెలియపరుస్తూ వచ్చాడు. మరి లూక్ చాప్టర్ 13th చాప్టర్, లూక్ 13th చాప్టర్ వర్స్ ఫ్రమ్ 10వ వచనం నుంచి 17th వర్స్ వరకు మరి నేను చదువుతాను. బ్లెస్సీ మరి స్క్రీన్ షేర్ నాకు పోసట్లేదమ్మా. హలో చేశాను సిస్టర్, కో-హోస్టే మీరు, యూ కెన్ యాక్సెస్. వచ్చింది. ఒక నిమిషం. కనిపిస్తుందా, మరి వినపడుతుందా, కనిపిస్తుందా నా వాయిస్ కానీ పీపీటీ కానీ? Yes, we can hear you, we can see the లూక్ చాప్టర్ 13 10 to 17. మరి ఈ యొక్క స్త్రీ గురించి నాకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మరి ప్రభువా ఇదేనా నేను షేర్ చేసుకోవాల్సింది అని నేను నిన్నటి దినం నేను బాగా ప్రార్థించినప్పుడు దేవుడు మరలా మరి ప్రభు మరి ఇదే అనేసి నాకు ఇంకా ఖచ్చితంగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ వచ్చినారు. ఈ యొక్క స్త్రీ గురించి మనం 1 నిమిషము చదువుకుందాం. విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటి నుండి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పిన, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతిని స్వస్థపరిచినందు ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహం చూచి పని చేయదగిన 6 దినం కలవు గనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం ముందు రావద్దని చెప్పినందుకు ప్రభు, వేషధారులారా మీలో ప్రతివాడు విశ్రాంతి దినంన తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాం కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పిన. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడరు. అయితే జన సమూహంతో ఆయన చేసిన ఘన కార్యములన్నింటినీ చూచి సంతోషించను. మరి ఈ యొక్క స్త్రీ చూసినట్లయితే ఈమె మరి 18 ఏండ్ల నుంచి మరి ఈ యొక్క బలహీనతల్లో ఉంటుంది. ఎవరు మరి సహాయం చేయలేని స్థితి, ఎటువంటి స్వస్థత లేని స్థితి. ఈమె చూసినట్లయితే మరి ఆ యొక్క సమాజ మందిరానికి మరి రెగ్యులర్ విజిట్ కావచ్చు. మరి ఆ యొక్క ప్రభు వచ్చినాడని మరి ఆమె ఆ దినం కూడా వచ్చింది ప్రభు వచ్చినాడని. మరి యేసు ఆమెను చూచి, మరి అక్కడ చాలా మంది ఉన్నారు కానీ ప్రభు దృష్టి మాత్రము ఆమె మీదనే పడింది. మరి ఆమెను పిలిచి మరి ఆమె ఇక్కడ చూస్తే ఆమె యొక్క డ్రెస్సింగ్ మాత్రం 18 ఏళ్ళు బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ. మాకు ఒక పేరు లేదు కానీ ప్రభు పేరు పెట్టి పిలిచి ఉంటాడు. మరి ఎందుకంటే వాక్యంలో ఉంది, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని వాక్యం యెషయాలో ఉంటుంది. మరి ఈ బిడ్డను కూడా దేవుడు మరి యేసు ప్రభు పేరు పెట్టి పిలిచి ఉండొచ్చు. మరి ఆమె మీద చేతులుంచి ఆమె వెళ్ళినప్పుడు ప్రభు ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరచగానే ఆమె నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఈ యొక్క అంటే ఆమె నిలవబడలేకుంది, వంగిపోయిన స్థితి, ఎటువంటి పని చేయలేని స్థితి, బలహీనము అంటే తను ఒక ఎవరికి ఉపయోగం లేని స్థితిలో ఆమె ఉండింది అన్నట్టు. మరి అటువంటి స్థితిలో ప్రభు ఆమెను కనికరిస్తూ వచ్చినాడు. ఆ యొక్క బలహీనత నుంచి విడిపిస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు, నిటారుగా నిలవడానికి కృప చూపిస్తూ వచ్చినాడు. మరి లేవి కాండంలో చూసినట్లయితే 26:13లో నిన్నటి దినం నేను దేవుడిని అడుగుతూ వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని చూపించినప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. నేను మీ దేవుడనే యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. మరి అవును, నిజంగానే దేవుడు మన దేవుడై ఉన్నాడు. మన యొక్క కాడి, మరి లోకానుసారంగా ఉన్న కాడి ఎంతో
మరి బరువైనది. మరి మాథ్యూ చాప్టర్ 11లో 28, 29లో చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి కాడి అయితే ఎంతో బరువైంది, కానీ ప్రభు కాడి ఎంతో సులువుగా ఉంటుందని, మరి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని అన్నాడు ప్రభు. మరి అదే విధంగా ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం చూపిస్తామో, మరి ప్రభు దగ్గరికి వస్తామో మనము, ఆయన మన యొక్క భారమునంతటిని తొలగించి, మన యొక్క బలహీనతనంతటిని తొలగించి మనం బలపరిచే దేవుడుగా ఉన్నాడు. మనం నిలబడడానికి, స్థిరంగా నిలబడడానికి సహాయపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన ఆ బిడ్డ మరి ఎంతో బలహీనత నుంచి, మరి ఆ యొక్క అపవాది బంధకంలో ఉండింది. ఆ యొక్క బంధకంలో ఉండినప్పుడు ప్రభు ఆమెను కనికరిస్తూ వచ్చినాడు. అదే విధంగా మనల్ని కూడా దేవుడు అంధకార సంబంధమైన ఆ యొక్క బంధకం నుంచి దేవుడు విడుదలనిచ్చినాడు ప్రవ్వా. మరి అదే విధంగా మరి ఆ బిడ్డ పట్ల దయ చూపించిన దేవుడు మన పట్ల దయ చూపిస్తూ వచ్చినాడు. స్వాతంత్ర్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చినాడు. అదే విధంగా మనకు కూడా స్వాతంత్ర్యాన్ని ఇస్తూ వచ్చినాడు. మరి చూసినట్లయితే మరి అంతకుముందు ఆమె జీవితము ఒక మరి ఎటువంటి మరి మరి ఒక డిగ్నిటీ లేని జీవితం ఉండొచ్చు, మరి షేమ్ఫుల్ తో ఉండొచ్చు, ఎవరు ఎటువంటి గుర్తింపు లేని జీవితం ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ఒక గుర్తింపు, ఒక మంచి డిగ్నిటీ ఆమె కలిగి ఉండింది. ప్రభు ఆమెను స్వస్థపరచంగానే ఆమె నిటారుగా నిలవబడి, మరి ప్రభు ఎదుట నిలబడి ప్రభు ముఖం చూసింది, ప్రభువును మహింపరిచిందని వాక్య భాగంలో చూస్తున్నాము. మరి ఇంకా తర్వాత చూసినట్లయితే మరి రోమన్స్ 10:11లో కూడా ఉంది, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడును సిగ్గుపడని లేఖనం చెప్తుంది. మనం కూడా ఎప్పుడైతే ఆయన యొద్దకు వస్తామో, విశ్వాసంతో వస్తామో, మరి ఎటువంటి తండ్రి మరి ఇటువంటి సిగ్గు, అవమానము వీటన్నిటి నుంచి మనం తప్పింపబడతాము. మరి అదే విధంగా పౌలు కూడా అంటున్నాడు ఎఫెషియన్స్లో 3:18లో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన వలన బలపరచబడినట్లుగా, మరి క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా, మరి అంతరంగ పురుషులను మనం బలపరచబడాలని ప్రభు కోరుతున్నాడు. ఈ బిడ్డను ఏ విధంగా స్వస్థపరిచినాడు, మనల్ని కూడా స్వస్థపరిచినాడు, మనల్ని కూడా ఎన్నుకున్నాడు మరి ఆయనకు బలంగా నిలబడాలని. మరి పౌలు ఈ విధంగా ఫిలిప్పీలో అంటున్నాడు 4:13, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. మరి అదే విధంగా పౌలు అనేక చోట్ల కూడా నా బలహీనత యందు నేను అతిశయింతును, ఎందుకంటే దేవుని బలాన్ని, ఆయన ప్రభు యొక్క శక్తిని నేను చూడగలను నా బలహీనతలలో అని అంటున్నాడు పౌలు అనేక మార్లు పలు చోట్లలో. ఈ విధంగా చూసినట్లయితే దేవుడు ఆమె బలహీనత నుంచి విడిపించి ఆమెకు బలాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆమెను గణపరిచినాడు, ప్రభువును ఆమె స్తుతించింది, మరి మహిమపరిచింది. అదేవిధంగా మరి ఈమె జీవితంలో నేను ఈ యొక్క బలాన్ని పొందిన స్త్రీగా నేను చూసినాను. ఇంకోటి రెండవది చూసినట్లయితే మరి ప్రభు ఈమెను ఏ విధంగా పిలుస్తున్నాడంటే, మరి అబ్రహాము కుమార్తె అనేసి అంటున్నాడు ప్రభు ఇక్కడ. అబ్రహాము కుమార్తె మరి పత్రికల్లో చూసినట్లయితే, మరి గలేషియన్స్ 3:6-7లో చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, కాబట్టి విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. మనం కూడా విశ్వసించినట్లయితే అబ్రహాము కుమారులుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. మరి ఈ విధంగా ఈ బిడ్డ కూడా విశ్వసించింది. అనేక ఏండ్లు ఎటువంటి మరి ఫ్యామిలీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది ఆమెను నిందించినారో, నువ్వు నీ స్థితి ఇంతే అని ఎంతమంది అన్నారు, కానీ ఆమె మాత్రం విశ్వాసం విడలేదు. ఆ సమాజ మందిరానికి వచ్చి ఈ దినాల్లో చూసినట్లయితే మరి కొంచెం నొప్పి బాధ కాగానే ఇంటి దగ్గరే ఉంటాము, మరి సంఘాన్ని మరి ఫెలోషిప్ కి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటుంటారు. కానీ ఆ విధంగా ఆ బిడ్డ ఉండలేదు. సంఘ సావాసాన్ని కలిగి ఉంటుంది, సమాజ మందిరానికి వెళ్ళింది, విశ్వాసంతో వెళ్ళింది. అందుకే ప్రభు ఆమెను మరి అబ్రహాము కుమార్తె అని సంబోధిస్తూ వచ్చినాడు. మరి ఈ విధంగా గలేషియన్స్ 3:11లో చూసినట్టు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన ఈ బిడ్డ కూడా ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి బయటికి వచ్చింది, జీవం కలిగిందిగా ఒక రివైవల్ ఆమె జీవితంలో చూసింది. మరి దేవుడు కూడా మరి ఆయన ద్వారా మనకు నీతి తెలియపరుస్తూ వచ్చిన, క్రీస్తు ద్వారా మనకు నీతిని అనుగ్రహిస్తూ వచ్చిన. హీబ్రూస్ 11:6లో చూసినట్లు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. అందుకే ప్రభు ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు, విశ్వాసం కలిగి ఉండాలని. మనం ఈ దినాల్లో చూసినట్లయితే విశ్వాసము మరి విశ్వసించడానికి కూడా ఎంతో కష్టమైన పరిస్థితులు వస్తున్నాయి. కానీ మనము మరి విధంగా సిస్టర్ మన వాయిస్ వస్తుందా సిస్టర్ మీకు? హలో, వస్తుంది సిస్టర్. వస్తుందమ్మా, వస్తుంది.
వస్తుంది కదా. ఆ, ఈ విధంగా మనం చూసినట్లయితే మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని విశ్వాస వీరుల గురించి ఎక్కడైతే మరి హీబ్రూస్ 11 లో మనకు చెప్తూ వస్తున్నాడో, మరి ఆ యొక్క హీబ్రూస్ రచించిన వ్యక్తి, మరి రాసిన వ్యక్తి, మరి ఆ యొక్క విశ్వాసం మన జీవితాల్లో ఉండాలని దేవుడు మాటి మాటికి గుర్తు చేస్తున్నాడు. రోమన్స్ 10 లో కూడా ఎలాగనగా నీ కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మన ప్రతి పరిస్థితుల్లో మనం మరి విశ్వాసం కలిగి ఉండి మన హృదయంతో మనం ఒప్పుకోవాలి, అది విశ్వసించాలి. నోటితో మనం ఒప్పుకున్నట్లయితే యేసు నామంలో మనకు అన్నింటిలో మనకు విజయము మనం పొందుతాము. ఈ బిడ్డ ఏ విధంగా మరి విజయాన్ని పొందుతూ వస్తుందో, మరి 18 సంవత్సరాలు, ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. మరి ఆ బిడ్డ విశ్వసించింది కాబట్టి విజయాన్ని తన జీవితంలో చూసింది. అబ్రహాము కుమార్తెగా పిలువబడింది. మరి ఈ దినం కూడా మనకు ఒక సాక్షిగా నిలబడింది. మరి అదే లూకా సువార్తలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి ఉంది. ప్రభు మరి అతడిని ఏమంటున్నాడంటే సంబోధిస్తున్నాడు, అబ్రహాము కుమారుడు. వీరిద్దరిని గురించి నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి జక్కయ్య కూడా మరి తను చేసిన మరి చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అని మరి తన యొక్క జీవితంలో ఏదో కొరత ఉందనేసి తను గుర్తించినాడేమో. మరి యేసయ్యను చూడాలి, మరి యేసయ్యలో నేనేదో పొందాలి అనుకున్నాడు కావచ్చు. మరి యేసయ్య వచ్చి దగ్గరికి వచ్చి ఆయనను పిలిచినాడు. మరి తన ఇంటికి వెళ్ళినాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మరి తన జీవితాన్ని ఎంతగానో మరి మారుస్తూ వచ్చినాడు జక్కయ్య జీవితాన్ని. ఈ విధంగా ప్రభు ఎన్నుకున్నాడు ఇద్దరిని, మరి అబ్రహాము కుమార్తెగా, అబ్రహాము కుమారుడిగా. మరి వీళ్ళు మన మధ్యలో మరి విట్నెసెస్ గా మరి లూకా సువార్తలో ఉంటున్నారు. మరి అబ్రహాము విశ్వసించినాడు. మరి అబ్రహాము జీవించినట్లుగా మనం కూడా జీవించాలని ప్రభు గుర్తు చేస్తూ వస్తున్నాడు. మరి అబ్రహాము ఏం చేస్తూ వచ్చినాడు తన జీవితంలో చూసినట్లయితే మరి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. మరి తన యొక్క తండ్రి ఇంటిని విడిచిన వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మరి జెనసిస్ 12 లో మనం చూసినట్లయితే దాంట్లో అక్కడి నుంచి చూసినట్లయితే అబ్రహాం యొక్క ప్రయాణము మరి ఎంతో విధేయత, వినయము మనం చూస్తూ వస్తున్నాము. మరి తను పూజించిన విగ్రహాలను విడిచిపెడుతూ వచ్చినాడు. తన తండ్రిని కూడా మరి తండ్రి ఇంటిని మరి సమస్త సంపదను మరి వదిలేసినాడు. ఆ విధంగా చూసినట్లయితే మనం కూడా మరి మన యొక్క పాతవన్నిటిని మనము మరి వదిలిపెట్టాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మరి విధేయత కలిగి ఉండాలని మరి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అప్పుడే మనము మరి ఆ యొక్క మరి నూతనమైన కార్యము ఏదైతే మరి ఈ యొక్క స్త్రీ మరి యొక్క జక్కయ్య మరి చూసినారు, ఆ యొక్క నూతన కార్యాన్ని మన జీవితంలో కూడా చూడగలము. మరి హీ బిలీవ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ వెయిటెడ్ ఫర్ అ లాంగ్ టైం. మనం చూసినట్లయితే మరి అబ్రహాము 75 ద ఏజ్ ఆఫ్ 75 ప్రభు మరి వాగ్దానం ఇచ్చినాడు. మరి అబ్రహాము మరి 25 years వరకు మరి ఆ యొక్క వాగ్దానం కొరకు వేచి ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాము. మరి ఎంతో లాంగ్ టైం ఇది. కానీ మరి ప్రభు చెప్పినాడు, మరి దేవుడు ఇచ్చినాడు వాగ్దానం అని. మరి ఎంతో మరి వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అనేది మనం నేర్చుకోగలము మరి అబ్రహాము జీవితం నుంచి. మరి అంతేకాకుండా రిగార్డింగ్ హిస్ ఓన్లీ సన్ ఐజాక్ ని మరి అర్పణగా ఇవ్వాలని మరి దేవుడు అడిగినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా మరి తన భార్యకు కూడా చెప్పకుండా మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మరి ఉన్నప్పుడు మరి అతడు మరి ఏ విధంగా ఎంచబడినాడు, దేవుని స్నేహితుడని ఎంచబడినాడు. చూస్తాం ఇది జేమ్స్ 2:23లో. మరి యేసయ్య మరి దేవుని యొక్క మరి అంత సమీపంగా మరి స్నేహితుడిగా మరి అంత చక్కని గుర్తింపును ప్రభు దగ్గర మరి పొందుతూ వచ్చినాడు. మనల్ని కూడా మరి జాన్ చాప్టర్ 15 లో చూసినట్లయితే దేవుడు మనల్ని స్నేహితులను పిలుస్తున్నారు. స్నేహితులకు ఏది కూడా మరి మర్మము, ఏది కూడా మిస్టరీ మనం దాచిపెట్టము. అదే విధంగా ప్రభు మనకు ఏది దాచననేసి మరి ఆ విధంగా మనల్ని స్నేహితులుగా మనల్ని చేసుకున్నాడు. మరి అదే విధంగా అబ్రహాము జీవితంలో లోతుకు జరిగే సంగతులు మరి ఏవైతే ఉన్నాయో మరి వాటిని ముందుగానే మరి అబ్రహాముకు బయలుపరుస్తూ వచ్చినాడు, ఎందుకంటే తన స్నేహితుడైనందుకు. మరి అదే విధంగా మనం కూడా ప్రభువుకు సమీపంగా ఉండినట్లయితే, ఆయనతో స్నేహించినట్లయితే అనేక మర్మములను ప్రభు ద్వారా మనము తెలుసుకునే వారంగా ఉంటాము. మరి ఇంకా చూసినట్లయితే
ఇంకా మరి చూసింగ్ ద థింగ్స్ అనే విషయంలో చూసినట్లయితే అబ్రహాము మరి లోతుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఈ లోక సంబంధమైన వాటిని తను వాటి మీద ధ్యాస పెట్టలేదు అబ్రహాము. పర సంబంధమైన వాటిని ద థింగ్స్ ఆఫ్ ద అబౌవ్ అటువంటి వాటిని మరి అబ్రహాము మరి ఎన్నుకున్న వాడుగా ఉన్నాడు. అందుకే Hebrews 11:10 ఇచ్చినట్లయితే దేవుని దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. మరి ఈ లోకం అశాశ్వతం అని, ఈ లోకంలో ఉన్న ఈ జీవితం అశాశ్వతం అని మరి అబ్రహాము అప్పుడే మరి తెలుసుకొని మరి పునాదులు గల ఆ పట్టణం కొరకు మరి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు సిద్ధపడుతూ వచ్చినాడు. మనం కూడా ఆ విధంగా మనం ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించకుండా దేవుడు ఇస్తాడు. మరి మాథ్యూ మరి చూసినట్లయితే ఒక వచనం మరి మనకు గుర్తొస్తుంది, మరి దేని గురించి మీరు చింతపడకూడదు కానీ మరి ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతా పూర్వకంగా ఆయన మన విన్నపంలో దేవునికి తెలియపరచాలని మరి ఫిలిపియన్స్ లో ఉంటుంది. అదే విధంగా మనము మరి బట్టల గురించే గాని, మనం ఏమి ఆహారం ఏం తిందాము, ఏం త్రాగుదాము, దేని గురించి తింటుంటే గానీ ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడిందని సెలవిచ్చినాడు ప్రభు. ఆ విధంగా చూసినట్లయితే ఈ లోకానుసారంగా మన పిల్లల విషయంలోనే గాని, మన కుటుంబాల విషయంలో గాని, మరి వివాహాల విషయంలో గాని మనము చింతగలిగి కానీ ప్రభు మన చింత యావత్తును భరించే దేవుడు. మరి ఆ చింతలన్నిటినీ ప్రభు మీద వేసినట్లయితే మన భారాన్ని తీసుకునే దేవుడుగా ఉన్నాడు. మరి బెస్ట్ థింగ్స్ ని మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మరి ఆ విధంగా మరి దేవుని కొరకు మనము ఎదురు చూసినట్లయితే, ఇంకా చూసినట్లయితే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని మరి Genesis 14:14 ఉన్నట్లయితే తన ఇంట పుట్టిన మరి 318 మెంబర్స్ ని మరి అతడు ఎంతగానో మరి సిద్ధపరిచినాడు అనేసి చూపిస్తుంది. హీ ట్రైన్డ్ 318 men ఆఫ్ హిస్ ఓన్ హౌస్ హోల్డ్ అండ్ చూసినట్లయితే వారిని యుద్ధానికి సిద్ధపరిచినాడు. మరి ఒక ట్రైన్ చేసినాడు అంటే ఈయన కూడా మరి ఆ యుద్ధంలో మరి ఒక మంచి పరాక్రమం కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు కావచ్చు, ట్రైనింగ్ ఇచ్చినాడు. మరి ఆ యుద్ధంలో కూడా మరి ఏదైతే కోల్పోతూ వచ్చినాడో లోతు మరి వాటన్నిటిని మరలా సమకూరుస్తూ వచ్చినాడు. మనం పోరాడినది మరి శరీరులతో కాదని మరి పౌలు చెప్తూ వస్తున్నాడు. మరి ఇహలోక సంబంధమైన దురాత్మల సమూహములతో అనే పత్రికల్లో ఉన్నట్టుగా మనకు కూడా మన జీవితంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. మరి దేవుని మీద ఆధారపడినప్పుడు మరి మనం మన పిల్లలే గాని ఆ విధంగా మనం ట్రైన్ అయినప్పుడు మరి ఎఫెసియన్స్ లో 6th chapter లో ఉన్నది సర్వాంగ కవచములను ధరించినట్లయితే, ఆ ట్రైనింగ్ మనకు ఉండినట్లయితే మరి మనం ఏదైతే మరి కోల్పోయినామో మరి వాటన్నిటిని మరలా మనం సమకూర్చుకోగలిగే శక్తిని ప్రభు మనకు, ఆ విజయాన్ని మనకు ఇస్తాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా మరి లోతు గురించి మరి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు. హీ మేడ్ అన్ ఇంటర్సెషన్. మరి ఒక ప్రార్థన వీరుడుగా ఎన్నో మార్లు ప్రభును మరి విజ్ఞాపన చేస్తూ వస్తున్నాడు. ఎంతో జాగ్రత్తగా ప్రభును బ్రతిమిలాడుతూ వస్తున్నాడు. ఈ విధంగా చూసినట్లయితే మనం కూడా ఈ విధంగా మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన ప్రియుల కొరకు, మరి మన దేశం కొరకు చూసినట్లయితే ఈ హౌస్ సంఘంలో చూసినట్లయితే నాకు ప్రార్థన సావాసం ఎంతో మరి నెమ్మదినిచ్చింది. ఆ విధంగా మనం కూడా ఇంకా మన దేశం కొరకు, అనేకుల కొరకు, మరి యవనుల కొరకు ఇంకా ప్రార్థించాలని జ్ఞాపకం చేయబడుతున్నాము. ఎందుకంటే మరి యెషయా 62:6-7 ఉంచుతున్నాడు. యెరూషలేమాని ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచినాను, వారు రే అయినను పగలైనను మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దాన్ని ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మరి విధంగా కావలి వారి పని ఏంటంటే రాత్రంతా కావలి ఉండడము, మరి జాగ్రత్తగా మరి ఏదైతే జాగ్రత్త చేయాలో అది జాగ్రత్త చేయడం అన్నట్టు. ఈ విధంగా దేవుడు మనల్ని ఒక కావలి వారులుగా Ezekiel 22:30 ఉన్నాడు. నేను దేశమును పాడు చేయకూడనట్లు ప్రాకారం దిట్టిపరచు బదలైన సందులో నిలుచుటకు తగిన వారే నేను ఎంత విచారణ మరి ఒకడైనా కనపడలేదని ఎక్కడ మరి ఎజెకియల్లో మనం చూస్తున్నాము. మరి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాం, వి షుడ్ బి అ వాచ్మెన్. మరి ఒక కావలి వారిగా దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తూ వస్తున్నాడు. అబ్రహాం ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చినాడో లోతు కొరకు, మరి ఆ విధంగా మనం కూడా మన కుటుంబాల కొరకు, మన ప్రియుల కొరకు, మన సంఘాల కొరకు ప్రార్థించాలని, మరి స్థాపింపబడే వరకు, స్థిరపడే వరకు మరి మన యెహోవా జ్ఞాపకర్తలారా యెహోవాను విశ్రమింపనీయకుడి. మరి ఈ విధంగా యెరూషలేమును స్థాపించే వరకు, మరి మన యొక్క కుటుంబాలు, సంఘాలు స్థాపించబడి మరి స్థిరపడేవారు, ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా మరి
చక్కగా నిత్యము ప్రార్థించాలనేసి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాము. మరి అబ్రహాం వెయిటెడ్ ఆన్ లార్డ్, దేవుని మీద ఎంతో ఆధారపడుతూ వచ్చినాడు. ఏషియా 40:31 చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు. మరి ఈ విధంగా నా జీవితంలో కూడా నేను ఇంకా చూస్తూ వస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ప్రతిదినము నూతన బలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి ఈ యొక్క స్త్రీ జీవితంలో చూసినట్లయితే మరి ఆమె నూతన బలాన్ని పొందింది. మరి మరి ఆమె ముందున్న జీవితం ఇంకా ఏదైతే ఆమె చేయలేకపోయిందో అవన్నీ చేయాలని ప్రభు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ విధంగా మనం కూడా మరి అబ్రహాం ద్వారా నేర్చుకున్న ఈ యొక్క పాఠాలన్నిటిని మనం కూడా మన జీవితంలో అవలంబించుకొని ఆ విధంగా చేయాలని మరి ఈ దినము మరి జ్ఞాపకం చేయబడుతున్నాము. మరి సామ్స్ 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొనుము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడుతూ వస్తున్నామో ఆయన సమయంలో సమస్తమును జరిగించేవాడు, చక్కగా జరిగించే దేవుడు మనకున్నాడు. ఇచ్చిన సమయం కొరకు మరి దేవునికి ఎంతో వందనములు. ఈ టీం కొరకు వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మరి చక్కని వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి మన మధ్యకి తీసుకొని వచ్చాడు. ఎంత చేతనంటే రోమన్స్ 8:29 చక్కని మాట ఉంటుందండి. దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మనల్ని ముందుగా ఎరిగిన దేవుడు ముందుగా మనల్ని నిర్ణయిస్తున్నాడు కనుక ఆయన సారూప్యంలో మనం మారబడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశమైంది కనుక ఇలాంటి చక్కని మాటలతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. అంతేకాదు కానీ మన జీవితంలో ఎలా అవుతున్న ప్రతి సిచ్యువేషన్ లో కూడా అనేకమైనటువంటి లెసన్స్ నేర్పిస్తూ ఆయన సారూప్యంలోనికి మనం మారాలి అనేటువంటిది ఆయన యొక్క హృదయవాంఛాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. దేవుని పొందనాలు. అదే సమయంలో సిస్టర్ మరొకసారి మీకు పొందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ మంజులావాణి ప్రార్థనలో నడిపిస్తారు. అందరికీ ప్రైస్తులు. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, గొప్ప దేవ, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. నీ దయలో నీ కృపలో మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచి కాచి కాపాడి నాయన సంరక్షించిన విధానం కొరకే వందనాలు. మరొక వారంలో నాయన చిన్న మందగా చేరి నీ సన్నిధానంలో నాయన మోకరించి ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నా తండ్రి. ఇదిగో నాయన నీ బిడ్డను నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు తండ్రి. వాణి సిస్టర్ ని ప్రభా నాయన ఆ బిడ్డ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రం నాయన ప్రభా. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని తండ్రి ప్రభా మీరు పిలిచి స్వస్థపరిచిన దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రం తండ్రి. ప్రేమ గల నా తండ్రి ప్రభా, మహోన్నతుడ నాయన ప్రభా. ఇదిగో నాయన ప్రభా, నన్ను బలపరిచిన వాని ఎందే నేను సమస్తము చేయగలనని ప్రభా ఆ బిడ్డ పట్ల నువ్వు నిరూపించినందుకే నీకు వందనాలు ప్రభా. ఆ బిడ్డ పట్ల నువ్వు గొప్ప కార్యాన్ని చేసినందుకే నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, విశ్వాసం లేకుండా నాయన తండ్రి దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం నాయన ప్రభా. తండ్రి తన విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. బంధకాల నుండి ఆ బిడ్డను విడిపించినావు నాయన ప్రభా. ఆ బిడ్డకు స్వాతంత్రం ఇచ్చిన, గుర్తింపునిచ్చిన దేవుడవు నా తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యా నాయన, నేను నమ్ముకున్న బిడ్డలను నువ్వెన్నో సిగ్గుపరచవయ్యా. నీ మీద విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు నా ప్రభా. దేవా, బలహీనత నుండి నువ్వు విడిపించి బలపరిచిన దేవుడవు నాయన ప్రభా. బలహీనతలోనే నువ్వు నీ శక్తిని పరిపూర్ణం చేసిన దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. మరి అబ్రహాం కుమార్తెగా ఆ బిడ్డను తండ్రి నిలబెట్టినందుకే నీకు వందనాలు ప్రభా. ఆమె విశ్వసించింది కాబట్టి ప్రభా అబ్రహాం కుమార్తెగా పిలువబడింది నాయన. మేము కూడా ఆ విధంగా విశ్వాసంలో మమ్మల్ని కూడా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ తగ్గిపోవద్దు నాయన, ఎక్కడ మేము వెనకడుగు వేయకూడదు నాయన ప్రభా. విశ్వాసంలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, ప్రేమ గల తండ్రి. తండ్రి నీ కొరకు మేము మా దేని కొరకు చింతించకుడి విన్నపాలన్నీ మేము కృతజ్ఞతాపూర్వకంలో నీ సన్నిధిలో నాయన మేము పెట్టడానికి నువ్వు కృప చూపించండి తండ్రి ప్రభా. నాయన నువ్వు నాయన మా కష్టాలను మా ఇబ్బందులను ఇరుకులను తీర్చే దేవుడు నువ్వు నా తండ్రి ప్రభా. నీ కొరకు మేము కనిపెట్టుకొని ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రేమ గల తండ్రి. ఆమె
తండ్రి నాయన ఆమెను ఎన్నుకున్న దేవుడు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభా. అవును ప్రభా, మేము ఎక్కడ మరి నాయన విశ్వాసంలో బలహీన పడకుండా నాయన ప్రభా నిత్యము నాయన ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో కనిపెట్టే కృపను భాగ్యం దయచేయండి నాయన. విసుకక తండ్రి ప్రార్థించడానికి నువ్వు కృప చూపించండి నాయన. అటువంటి ప్రార్థన శక్తిని మాకు స్త్రీలుగా మాకు అందరికీ దయచేయండి. మా కుటుంబాల చుట్టూ మేము కంచె వేసుకోవాలంటే ప్రభా ఎడతెగగా ప్రార్థన చేసి బిడ్డలంగా మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. అటువంటి ప్రార్థన ఆత్మ మేము కలిగి ఉండడానికి నైనా నీ ప్రార్థన అభిషేకాన్ని మా ప్రతి ఒక్కరిపై కలుగజేయండి నా తండ్రి ప్రభా నైనా నీ స్వారూప్యంలోకి మేము మనందరినీ కూడా నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్ను పోలిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయమని ప్రభా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. నీ వాక్యం తండ్రి ప్రభా మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునై ఉన్నది నా తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. నీ వాక్యం మమ్మల్ని తండ్రి నడిపిస్తుంది నాయన ప్రభా. దేవా మమ్మల్ని ధైర్యపరుస్తుంది నాయన. అటువంటి వాక్యాన్ని తండ్రి మాకు ఇప్పుడు ఈ రోజు మేము విన్నందుకే వందనాలు. మమ్మల్ని తండ్రి బలపరిచినందుకే వందనాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి ఆ వాక్యం మా హృదయాల్లో తండ్రి ఫలింప చేయండి నా తండ్రి ప్రభా. ఎక్కడ నాయన ప్రభా వాక్యం ద్వారా నేను మమ్మల్ని ఎక్కడెక్కడ సరి చేసుకోవాలన్నా మేము అక్కడ సరి చేసుకోండి కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభా. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో అక్క ఉన్నారు. ప్రతిమ అక్క కొన్ని అనౌన్స్మెంట్స్ తీసుకొని వస్తారు మన మధ్యలోకి. అక్క ప్రతిమ అక్క. Yeah, good evening sisters. Praise the Lord. Thank you for joining today's meeting, and I thank all the sisters and thank and appreciate all the sisters who have contributed for today's meeting. చాలా చక్కగా మీ జిమ్ ఇలియట్ వారి మిసెస్ గురించి మరొకసారి మనకి రిమైండ్ చేసిన లక్ష్మీద్రాకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈవెన్ మెసేజ్ తీసుకున్న వాణి సిస్టర్ కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. సాంగ్ తర్వాత ప్రేయర్ చేసిన లీడ్ చేస్తున్న స్వరూపకి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో మనకి అప్కమింగ్ మీటింగ్స్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తూ వస్తున్నాము. 26th August మనకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రిట్రీట్. సో దానికోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రేయర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెసేజ్ లో కూడా రిమైండ్ చేయబడ్డాం కదా, మనం అందరం కూడా జ్ఞాపకర్తలాగా ఉన్నాము. సో వీఆర్ ఆల్ వాచ్ విమెన్. మనం మెన్ కాదు కానీ వాచ్ విమెన్. సో మనందరం కూడా ప్రతిరోజు కూడా మరి ప్రతి విషయం కూడా దేవునికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన మర్చిపోతాడని కాదు కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ విషయం కూడా ప్రార్థన చేయండి. మనకి ఈ మీటింగ్ ఎంతో మీనింగ్ఫుల్ గా ఉండగలటానికి ప్రార్థన చేయండి. మెనూ కూడా ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ లాస్ట్ టైం లాగే మెనూ ఉంది. ఇంకొక చట్నీ యాడ్ చేసాం అంతే. సో మీరు ఎంత చేయగలరో అంత 1 kg లాగా నెక్స్ట్ వీక్ లో చెప్తాను. ఇప్పుడే చెప్పినా మర్చిపోతారు. సో లాస్ట్ టైం లాగే ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, చికెన్, కర్డ్ చట్నీ, సాంబార్, ఎనీ అదర్ వెజిటబుల్ చట్నీ. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ పులిహోర. లాస్ట్ టైం రజని పులిహోర కూడా తీసుకొచ్చారు. ఇట్లా మన కన్వీనియంట్ బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ గానే ప్రతి ఒక్కరు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని తీసుకొస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ వీక్ పక్కాగా ఎంత కావాలి అనేది చెప్తాము. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. సో దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా అనౌన్స్ చేసాం యాక్చువల్లీ 20th August. సో ఈ లోపల మీరందరూ కూడా మీ నేమ్స్ ఇస్తే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎంతమంది వస్తున్నారు ప్రతిదానికి కూడా. తర్వాత ఈవినింగ్ కూడా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ క్విజ్. కాబట్టి జాషువా బుక్ లో క్విజ్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతిదీ కూడా మనకి యూస్ఫుల్ గా మన ఆత్మీయ జీవితానికి ఎంతో బ్లెస్సింగ్ గా ఉండేలాగా దేవుడు ఆ డేని బ్లెస్ చేసేలాగా ప్రేయర్ చేయండి. తర్వాత మీ డేని బ్లాక్ చేసుకోండి. ఏ పని పెట్టుకోకుండా తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తర్వాత నెక్స్ట్ మనకి అక్టోబర్ లో కూడా ఇంకొక రిట్రీట్ ఉంటుంది. అది రిలేషన్షిప్స్ మీద. దానికోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత డిసెంబర్ లో ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ విమెన్. సో మనం మన ఫ్రెండ్స్ ని అంటే అదర్ ఫెయిత్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ని
తీసుకొచ్చి మనం వాళ్ళకి గాస్పెల్ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సో దానికోసము చాలా స్పెసిఫిక్ గా ప్రార్థన చేద్దాం. అది ఫెయిల్ కాకూడదు. తప్పనిసరిగా అనేక మంది రావాలి, గాస్పెల్ వినాలి. సో దానికోసం కూడా భారంగా ప్రార్థన చేయాలని ఇప్పటి నుంచే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అది అక్టోబర్ మోస్ట్లీ 22 సారీ డిసెంబర్ 22 సాటర్డే ఆలోచిస్తా ఉన్నాము. చూద్దాము కన్వీనియంట్ డేట్ ని బట్టి. సో ఈ 3 ప్రోగ్రామ్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. రెగ్యులర్ బైబిల్ స్టడీస్ కూడా ఎంతో చక్కగా దేవుడు మనకి బ్లెస్సెడ్ టైం ఇస్తా ఉన్నారు. ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, ఎంకరేజ్ అవ్వడానికి. సుప్రియా స్టీవెన్సన్ టెస్టిమోనీ కూడా మనకి ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. దేవుడు ఏ విధంగా ఒక్కొక్కరి జీవితాల్లో ఆయన కార్యాలు చేస్తున్నారు అనేది మనం నిజంగా దేవునికి దగ్గర అవడానికి, ఆయన మీద ఇంకా అనుకోవడానికి టెస్టిమోనీ నిజంగా ఎంతో ఛాలెంజింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సుప్రియా ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమోనీ. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్స్. సో కీప్ ప్రేయింగ్. జాయిన్ అవ్వాల్సిందిగా రోజు రెగ్యులర్ ప్రేయర్స్ లో జాయిన్ అవ్వాలని నేను మీ అందరినీ కూడా పదే పదే ఎంకరేజ్ చేస్తున్నాను. ఏ స్లాట్ లో వీలైతే ఆ స్లాట్ లో జాయిన్ అయ్యి ప్రేయర్ చేసి మీరు లీవ్ అవ్వచ్చు ఒకవేళ మీకు అర్జెంట్ పని ఉంటే. బట్ చాలా మంది కొంచెం ఫ్రీగా ఉండే వాళ్ళు ఉన్నారు కానీ మీరు జాయిన్ అవ్వట్లేదు. 3 o'clock స్లాట్ కూడా ఉంది, అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఏదో ఒక టైంలో కొంతసేపు జాయిన్ అయ్యి అట్లీస్ట్ మీ టైంలో మీరు ప్రేయర్ చేసి మీకు అర్జెంటుగా పని ఉంటే మీరు లీవ్ అవ్వచ్చు. సో ప్రేయర్ టైంని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫెలోషిప్ టైం, ఇలాంటి విమెన్స్ ఫెలోషిప్ టైం నెగ్లెక్ట్ చేయొద్దు. సో కొంతమంది అంటూ ఉంటారు మర్చిపోయానని. మర్చిపోవడానికి సమస్య ఉండకూడదు. సండే ఎట్లా మనం చర్చ్కి వెళ్తున్నామో అలాగే మనకి ఈ టైం కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంది కదా. నేనైతే ఎంతో బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి, రివైవ్ అవ్వడానికి, ఎంకరేజ్ చేయబడడానికి. నిజంగా మిసెస్ జిమ్మీ లేట్ లైఫ్ ఎంత ఛాలెంజింగ్ ఉంది కదా. హస్బెండ్ పోయిన 10 months ఓల్డ్ బేబీని పట్టుకొని మళ్ళీ తను ఇంకెవరి హెల్ప్ లేకపోయినా ఇంకొక సిస్టర్ తో కలిసి సేమ్ పీపుల్ మధ్య, తన హస్బెండ్ తినేసిన సేమ్ పీపుల్ మధ్య వెళ్ళి పనిచేయడం అంటే ఎంత ఛాలెంజింగ్ గా ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఎంతో గొప్ప కార్యాలు చేశారు దేవుని కోసం. సో మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి మన జీవితాల్ని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఎంతో యూస్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి ఫెలోషిప్ కి జాయిన్ అవ్వడం మానొద్దు, ప్రేయర్ కి జాయిన్ అవ్వడం మానొద్దు. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య ఆంటీ లక్ష్మీ ఆంటీ ఉన్నారు, ప్రార్థన సమయాన్ని కలిగి ఉంటారు. ఆంటీ ప్రార్థన. ఓకేమా, థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ థ్యాంక్ యూ ఆంటీస్. మరి మనం మంచి సమయం, ప్రార్థన సమయము ఎంతో గొప్పది అన్నిటికంటే. మరి ఆ టైం మనకు దేవుడు కలిగి ఉండడానికి కృప చూపించిండు. మరి మన మధ్య ఉన్న ఫీబీ మరి సిక్ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఎంతో మందిని దేవుడు మన మధ్యలో స్వస్థపరిచాడు. స్క్రీన్ మీద ఉన్న పాయింట్స్ చూసి ప్రతి ఒక్కరి కోసం చేయమా. ఫీబీ. తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, మరి యొక్క సాయంకాల సమయంలో నైనా మరి ఉమెన్స్ ఫెలోషిప్ గా నీ యొక్క సన్నిధికి రావడానికి మీరు ఇచ్చినటువంటి నీ యొక్క మహా గొప్ప కృపను బట్టి నాయన నీకు ఎంతగానో వందనాలు తండ్రి. మరి చంద్రమౌళి ఆంటీ ప్రభా మరి ఎంతో సిక్ అయిపోయారు ప్రభా నైనా, మరి హాస్పిటలైజ్ అయ్యి ఐసీయూలో ఉండి ప్రభా మరి ఎంతో నైనా సిక్నెస్ నుంచి ప్రభా నైనా ఆంటీని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఆంటీ యొక్క కంప్లీట్ రికవరీ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. మరి వాళ్ళ డాటర్ ని కూడా మీరు సేఫ్ గా తీసుకొచ్చారు, నీకు వందనాలు తండ్రి. మరి వృద్ధాప్యంలో ప్రభా మరి అంకుల్ కి కావలసినటువంటి కృపని నాయన మీరు మెండుగా అనుగ్రహిస్తున్నారు, నీకు వందనాలు తండ్రి. మరి ఆంటీ ప్రభా మరి నాయన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రభా మరి ఎంతో నాయన సిక్నెస్ తోటి బాధపడుతూ ఉంటుండగా ప్రభా మీరు కనుకరించండి, మీరు ముట్టండి తండ్రి. మీరు కంప్లీట్ రికవరీని ప్రభా దయచేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను తండ్రి. మరి అలాంటి విషయంలో కూడా మీరు చూపించినటువంటి నీ యొక్క కృపను బట్టి నాయన నీకు ఎంతగానో వందనాలు నిజంగా ప్రభా. మరి ఇండివిజువల్స్ గా, ఫ్యామిలీస్ గా నాయన మరి మా యొక్క జీవితాల్లో నాయన నీ యొక్క నమ్మకత్వాన్ని ప్రభా మీరు ఎంతగానో విస్తరింపజేస్తున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు ఎంతగానో వందనాలు. అవును తండ్రి, మరి మా యొక్క దోషాలన్నీ కూడా ప్రభా మీరు క్షమించే దేవుడవు, మా యొక్క సంకటాలన్నీ కూడా ప్రభా మీరు కుదిర్చేటువంటి దేవుడవు నాయన. సమాధిలో నుంచి మా యొక్క ప్రాణాలని విమోచించేటువంటి దేవుడవు ప్రభా, అందుని బట్టి నీకు ఎంతగానో వందనాలు నాయన. మాటి మాటికి కూడా ప్రభా నాయన నీ యొక్క విశ్వాస్యతని నాయన నీ యొక్క బిడ్డల జీవితాల్లో మీరు ఎంతగానో విస్తరింపజేస్తున్న మంచి దేవుడవుగా ప్రభా మా యొక్క జీవితాల్లో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. నమ్ముకొనదగిన దేవుడవుగా ప్రభా మీరు ఉన్నందుకు నీకు వందనాలు.
తండ్రి మరి ఆంటీకి కూడా ప్రభా మరి కంప్లీట్ రికవరీని, కంప్లీట్ హీలింగ్ ని నాయన మీరు దయచేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను. తండ్రి మరి అశ్విన్ బట్టి ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా. నైనా ఆ బిడ్డ కూడా ప్రభా మరి ఆ యొక్క నైనా స్మాల్ మైనర్ సర్జరీ విషయంలో ప్రభా మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఆ బిడ్డ కూడా ప్రభా మరి కంప్లీట్ గా రికవర్ అవ్వటానికి ఎంతగానో ప్రభా మరి నీ యొక్క నైనా మంచితనాన్ని తన యొక్క జీవితంలో ప్రభా తను అనుభవించడానికి తండ్రి కావలసిన కృపని నైనా మీరు మెండుగా దయచేయండి తండ్రి. మరి బ్రదర్ భీమేష్ ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము తండ్రి. మరి ఆ బిడ్డ ప్రభా మరి తన యొక్క పిహెచ్డి అయినా మరి సబ్మిషన్ కి వెళ్ళి అయినా మరి మార్గ మధ్యంలోనే ప్రభా మరి ఎంతో సిక్ అయ్యి ప్రభా మరి దాన్ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసుకొని వచ్చి ప్రభా మరి హాస్పిటలైజ్ అయ్యారు ప్రభా. మరి ఈ బిడ్డని ప్రత్యేకంగా ప్రభా మీరు ముట్టవలసిందిగా వేడుకుంటా ఉన్నాను ప్రభా. మరి తనకున్నటువంటి ఆ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అయితేనేమి ప్రభా, ఆ యొక్క యాంగ్జైటీ అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రభా నైనా ఆ బిడ్డను మీరు ప్రత్యేకంగా దర్శించండి ప్రభా. మరి ఎంతో నైనా స్ట్రెస్ఫుల్ టైం నుంచి ప్రభా మరి ఈ బిడ్డ వెళ్తూ ఉంటుండగా ప్రభా మరి కనికరించండి నాయన. ఇప్పటి వరకు ప్రభా తన యొక్క డాక్టరల్ ప్రోగ్రామ్ అంతట్లో కూడా మీరు ఎంతగానో సహాయం చేశారు, నీకు వందనాలు. తన యొక్క థీసిస్ ని ఎంతో చక్కగా ప్రభా మరి రాసుకోవటానికి, సబ్మిట్ చేయడానికి మీరు కృపను చూపించారు, నీకు వందనాలు తండ్రి. ఈ బిడ్డను మీరు కనికరించండి ప్రభా నాయన. మరి ఎంతో మంచి ఆరోగ్యాన్ని ప్రభా మీరు దయచేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను నాయన. మరి యొక్క సమయంలో ప్రభా నాయన మరి సిస్టర్ షీబాని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం తండ్రి. మరి ఆ బిడ్డ కూడా ప్రభా మరి ఎన్నో 9 years నుంచి బాధపడతా ఉంది నాయన. మరి గడిచిన కొంతకాలం క్రితం ప్రభా నాయన మరి తన యొక్క సర్జరీ విషయంలో మీరు ఎంతగానో కృపను చూపించారు, నీకు వందనాలు తండ్రి. మరి ఇప్పుడు మళ్ళా ప్రభా మరి ఎంతో సిక్గా ఉంటుండగా తండ్రి మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను తండ్రి. మరి అనుదినము ప్రభా నీకు నూతనంగా పుడుతున్నటువంటి వాత్సల్యతను బట్టి నాయన నీకు ఎంతగానో వందనాలు తండ్రి. ప్రతిదినం కూడా ప్రభా నాయన నీ యొక్క కృప ప్రభా మరి చాలునంతగా ప్రభా విస్తారంగా నైనా మీరు అనుగ్రహిస్తా వస్తున్నారు, నీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభా నైనా మీరు ముట్టవలసిందిగా, మీరు లేవనెత్తవలసిందిగా వేడుకుంటా ఉన్నాను తండ్రి. మరి ఇప్పుడే మీరు మా జ్ఞాపకం చేస్తా ఉన్నారు, నీ యొక్క వాక్యంలో నుంచి ప్రభా మీరు మా జ్ఞాపకం చేశారు ప్రభా నైనా. మరి ఆ యొక్క నైనా స్త్రీని మీరు ఏ విధంగా అయితే నైనా ముట్టి చక్కగా నిలవబెట్టారో ప్రభా నైనా అట్టి శక్తివంతుడమైనటువంటి దేవుడవు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు తండ్రి. శివక విషయంలో ప్రభా నైనా ఆ యొక్క కంప్లీట్ హీలింగ్ ని ప్రభా నైనా మేము ఎంతగానో చూడాలని ప్రభా మేము ఎంతో ఆశపడతా ఉన్నాము తండ్రి. మరి అక్క కూడా ప్రభా కావలసిన మెండైన నీ కృపని నాయన మీరు అనుగ్రహిస్తా ఉన్నారు, నీకు వందనాలు. సుమనక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి అక్కని అటెండ్ అవుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభా నైనా మీరు ఇస్తున్నటువంటి ఆ యొక్క నైనా విస్తారమైన కృపను బట్టి నాయన నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభా రేణుక ఆంటీని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము ప్రభా. మరి ఆంటీ సర్జరీ ఎంతో చక్కగా జరగటానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఆంటీ కూడా నైనా కంప్లీట్ హీలింగ్ ని, కంప్లీట్ రికవరీని ప్రభా మీరు దయచేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాను తండ్రి. మరి ఈ విధంగా ప్రభా నైనా మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నైనా ఎంతగానో నీ కృపని మీరు ఉంచుతున్న విధానాన్ని బట్టి నాయన నీకు ఎంతగానో వందనాలు తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా నైనా ఇంకా ప్రభా మరి నైనా స్పోకెన్ అండ్ అన్స్పోకెన్ ఛాలెంజెస్ నుంచి వెళ్తున్నారు నైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటా ఉన్నాను తండ్రి. నీ వాక్కును పంపి ప్రభా నైనా మీరు ముట్టే దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి. మీ వాక్కుని పంపి ప్రభా నైనా బిడ్డలు మీరు ఆదరించండి, మీరు లేవనెత్తండి ప్రభా. మరి నీ యొక్క నైనా వారి యొక్క నైనా దుఃఖ వస్త్రాలకి ప్రతిగా ప్రభా నైనా మరి స్తుతి వస్త్రాన్ని ప్రభా మీరు ఇచ్చే దేవుడు అయినందుకు నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ నైనా నీ యొక్క విశ్వాస్యతని, నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ యొక్క మంచితనాన్ని ప్రభా, నీ యొక్క దీర్ఘశాంతాన్ని, నీ యొక్క వాత్సల్యతని ప్రభా, నీ యొక్క కృప కనికరాలని ప్రభా మేము ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క నామాన్ని ఎంతగానో హెచ్చిస్తూ ప్రభా నైనా మరి ఇండివిజువల్స్ గా ప్రభా నైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా నైనా మీరు విస్తరింప చేసినటువంటి నీ యొక్క మంచితనాన్ని బట్టి ప్రభా నీ యొక్క సన్నిధిలో ఎంతగానో సాగిల పడుతూ యేసుక్రీస్తు నామమున నా ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మా ఫీబీ. మరి నెక్స్ట్ ప్రే ఫర్ యూత్ యానా సిస్టర్ ప్రేయర్ చేయండి స్క్రీన్ మీద. ఓకే. ఆ ప్రేమలో గొల్లపు తండ్రి మీరు మాకు సమస్యల మీద గల ప్రభావం ప్రశస్తం కాచి పాత పెట్టబడి పొడు రోజు పురదాన శక్తి ద్వారా మన పాపంతో విజయం పొంది పొంది స్థలం సిద్ధపరిచి
త్వరగా తండ్రి ఆశ్చర్యపడు ఆలోచనకర్త తండ్రి సమాధానకర్త ప్రభా మిగతా పరలోకంలో దేవుళ్ళే ప్రభా మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా యూత్ కోసం ప్రాణం చేస్తున్నాం తండ్రి ప్రభా బిడ్డలు మెసేజ్ ఆయన అభిషేకుడు ప్రభా మరి బ్యాప్టిజం లో పాల్గొన్న ప్రభా దాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తుతులతో చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా బిడ్డలు కూడా ప్రభా మరి మీకు అసలు సాక్షులుగా ప్రాధాన్యోధుగా ప్రభా జీవింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు కూడా ప్రభా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యంతో ఆత్మలో ప్రభా మనస్సులో వాళ్ళు వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా మరి విజయవంత జీవితం జీవించి ప్రభా మీకోసం సాక్షులుగా జీవించినట్లు సహాయం చేయండి ప్రభా బిడ్డల స్టడీస్ లో తోడుగా ఉండండి ప్రభా మరి వాక్యాన్ని కూడా హృదయాన్ని దాచిపెట్టుకొని ప్రభా వాక్యానుసారంగా నడుచుకోలాగా మీ చిత్తానుసారంగా నడుచుకోలాగా మీ ప్రమాదకరంగా జీవించలాగా సహాయం చేయండి స్టడీస్ లో కూడా మీరే జ్ఞానం వివేకం అనుగ్రహించి ప్రభా మంచి చదువుకొని ప్రభా టాపర్స్ గా దింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభా శాంతి సిస్టర్ వాళ్ళ సన్ డేవిడ్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రభా మరి కాలేజ్ అక్కడ స్టార్ట్ అయింది ప్రభా మరి తను కూడా వీసా కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మరి ఎక్కడైతే హిండ్రన్సెస్ ఉన్నాయో ఆ హిండ్రన్సెస్ అని తీసివేసి మీరే ప్రభా మార్గాన్ని సరళం చేసి త్వరగా మీ చిత్తానుసారంగా వీసా వచ్చి బిడ్డను ఆస్ట్రేలియా తీసుకువెళ్ళి ప్రభా ఏ కాలేజ్ లో చదువుకోవాలి ఎక్కడ ఉండాలి ప్రతి ఒక్క ప్లేస్ లో ఎక్కడైతే ఉంటున్నది పరిశుద్ధపరచండి మంచి సంఘం అనుగ్రహించండి సంఘ సహవాసం అనుగ్రహించండి రైట్ డాక్టర్ చర్చ్ అనుగ్రహించండి మంచి ఫెలోషిప్ అనుగ్రహించండి ప్రభా అక్కడ కూడా ప్రభా అమ్మాయి కోసం సాక్షిగా జీవించినట్లు సహాయం చేయండి ప్రభా మరి స్టడీస్ లో తోడుకోండి టాపర్ గా దీంపచ్చమని వేడుకుంటూ ఈ మనవులు మీ పాలకు అప్పగించుకుంటూ ఈ నా కొద్ది స్థుతి ఆరాధన ప్రార్థన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ అన్నా నెక్స్ట్ రేణుకా సిస్టర్ చెప్పండి ఉమెన్ రిట్రీట్ కోసము స్క్రీన్ పైన ఉన్న అన్ని పాయింట్స్ మీరు చేయండి పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమగల మా ప్రభా సర్వశక్తిమంతుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మాకిచ్చిన సమయం బట్టి స్తోత్రం నా తండ్రి ఎంత కృపగల దేవుడు నాయన ప్రేమగల దేవుడివి ప్రభా మమ్మల్ని విడిచిపెట్టక ప్రేమించే దేవుడివి విడువక ప్రేమించే దేవుడివి త్రోసివేయక ప్రేమించే దేవుడు నా తండ్రి నువ్వు మమ్మల్ని విడిచిపెడితే మేము ఎక్కడికి ప్రభా నిజంగా నాశనం అయిపోయే వాళ్ళం నా తండ్రి కేవలం అంచు మట్టుకుని తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ చుట్టూ కంచి వేసి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం నాయన మరి మా ప్రభా మరి నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 26th రోజున తండ్రి మరి విమెన్స్ రిట్రీట్ జరుగుతుండగా ప్రభా నీ కృప చూపించండి కాపుదల దయచేయండి ఆ యొక్క మీటింగ్ తండ్రి మరి ప్రారంభం నుండి ముగింపు వరకు నీకు కృప నీకు దీవెన నీకు ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సొంత ఆలోచనతోటి సొంత థాట్స్ తోటి ప్రభా మెసేజ్ అందకుండా ప్రభా కాకుండా నీకు హోలీ స్పిరిట్ దయచేసి నీ వాక్శక్తి అనుగ్రహించి పరిశుద్ధ అభిషేకం అనుగ్రహించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్క అరేంజ్మెంట్ లో కూడా తోడుగా నడిపించండి సమస్తం డిసిప్లిన్ గా జరుగుటకు సహాయం చేయండి ఏక మనసు ఏక భావం ఏక హృదయం మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మరి స్పీకర్ కావాల్సిన కృపను అనుకరించండి ఆరోగ్యం దయచేయండి తండ్రి తను తీసుకున్న టాపిక్ విషయంలో ప్రభా సరైన రీతిలో బోధించడానికి కృపను అనుకరించండి సహాయం చేయండి కలిసిన విషయంలో ప్రభా మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్ గా తరోగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తగిన జ్ఞానమును విజ్డమ్ను నాలెడ్జ్ను పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది అన్నారు ప్రభా మొట్టమొదటిది విలువైనది అన్నారు కదా ప్రభా నీ యొక్క బిడ్డకు నా తండ్రి నీ యొక్క జ్ఞానం దయచేసి బోధించటకు కృపను అనుకరించండి మరి అలాగే క్విజ్ విషయంలో టెస్ట్ మన విషయంలో కూడా సహాయం చేయండి అందరూ మేము చక్కగా ప్రిపేర్ అవడానికి కృప చూపించండి కావాల్సిన కృపను జ్ఞానం దయచేయండి ఏ విషయంలో లైట్ గా తీసుకోకుండా కాపాడండి ప్రభా నేను లైట్ గా తీసుకోకుండా కాపాడండి నా తండ్రి మాకు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటూ ఈ సమస్త రిట్రీట్ నీ స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకోమని నీవే ఆధిపత్యం వహించమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ రేణుకా సిస్టర్ ఓవర్ టు స్వరూప ఓకే ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి బహర్ ఆంటీ ఫైనల్ ప్రేయర్ లో నడిపిస్తారు ప్రార్థన దయగల దేవ కృపగల ప్రభువ కరుణా సంపూర్ణుడైన తండ్రి మీ పరిశుద్ధ పాదాల చెంత చేరిన ఆయన ఈ దినమున ప్రభ ఎంతో గొప్ప దినమును మాకు అనుగ్రహించారు ఈ ఉమెన్స్ ఫెలోషిప్ గా స్త్రీలందరము కూడి ప్రభ నీ గురించి నాయన నీ గొప్ప కార్యముల గురించి నీ గొప్పతనమును గూర్చి నీ క్షమాగుణమును గురించి నీ ప్రేమను గురించి ఎంతో చక్కగా
తండ్రి మేమందరం తెలుసుకోగలిగాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన, ఎందుకంటే మాట్లాడే దేవుడు ప్రభా. అదే విధముగా నా ప్రభా ముందుగా నా తండ్రి లక్ష్మీ నరేష్ నాయన పాట పాడిన బిడ్డ కొరకు వందనములు, రచిత కొరకు వందనాలు, లక్ష్మీ నరేష్ మిషనరీస్ చెప్పింది ఆమె కొరకు కూడా వందనాలు తండ్రి. సాక్ష్యం సుప్రియ స్టీవెన్ కొరకు మేము ఎంతగానో ప్రార్థన చేశాం. చక్కగా ప్రార్థన విని బిడ్డలు నాయన స్వస్థపరిచి మా మధ్యలో సాక్షి బిడ్డగా నిలిపినందుకు వందనాలు నాయన. అదే విధంగా తండ్రి వాణి గారు లోక 13 అధ్యాయం గురించి చెప్పినారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం. నిజముగా ప్రభా పాపలోకంలో నాడు మిరిగిపోయి నాయన తండ్రి మరి తండ్రి ఎంతో కుళ్ళు కపటం అసూయ ద్వేషాలతో నిండి ఉన్న ఆ బిడ్డగైతే ప్రభ భూని వంగిపోయి దెయ్యం పట్టి ఉంటే నాయన మమ్ములను ప్రభ మీరు ఎంతగానో స్వస్థపరిచారయ్యా. చక్కగా నూతన క్రియ చేస్తానన్నారు ప్రభ. నూతన క్రియ చేస్తూ నాయన మమ్మల్ని స్వస్థపరిచి ఏ రీతిగా నడవగలిగినో ఆ రీతిగా నడిపిస్తున్నారు. నిజంగా మాకు ఎంతో గొప్ప ధన్యత ఇచ్చారు ప్రభ. తండ్రి అబ్రహాం కుమార్తెలు అన్నారు ప్రభ. అబ్రహాం విశ్వాసములకే తండ్రి ఆయన. అటువంటి తండ్రి తగిన బిడ్డలముగా విశ్వాసములోను ప్రభ తండ్రి, అలాగే నమ్మకములోను, అలాగే ధైర్యములోను, నా సమస్త విషయంలో కూడా తండ్రి మరి అబ్రహాముకు పోలిన విధముగా మేము ఉండగలుగుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే విధంగా ఎన్నో చక్కగా మాకు నేర్పించారు ప్రభా. నిజంగా తండ్రి మా సంఘం కొరకు, మా దేశం కొరకు ప్రభా మరి వాచ్ ఉమెన్ గా మేము ఉండాలి ప్రభా. వాచ్మెన్ గా కాదు, వాచ్ ఉమెన్ గా మేము ఉంటూ జాగ్రత్తగా మెలకు కరిగి ప్రార్థించే వారముగా, ఒకరిని హెచ్చరించుకునే వారముగా, ప్రేమించే వారముగా తండ్రి, ఒకరికొకరు చక్కగా సిద్ధపడి ప్రభాని పాద సన్నిధికి చేరి ప్రార్థించే వారముగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని ప్రార్థిస్తూ స్తుతించుచున్నాను ప్రభా. ఇంతవరకు కూడా నడిపించిన ఈ విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న గొప్ప కార్యములు చేసే గొప్పడు నాయన తండ్రి. నీవే అన్నావు కదా ప్రభా, నన్ను బలపరచువాడు ఏంటో నేను సమస్తమును చేయగలనని గొప్ప నమ్మకం మీరు మాకు ఇచ్చారు. పక్షిరాజు వలె పైకి ఎగురుతారు మీరు అని చెప్పారు. నూతన క్రియ చేస్తానని చెప్పారు. ఎప్పుడు ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నువ్వు చెప్పిన మాటలు విని నాయన నిన్ను ఘనపరిచే బిడ్డలముగా మేము ఉండేటప్పుడు తప్పకుండా మమ్మల్ని అద్భుతముగా చేస్తారు. ఇమ్మాని లవసా పరిషత్లో ఉన్న స్త్రీలందరి కొరకు వందనాలు స్తోత్రములు నాయన. నీ బిడ్డలముగా, నీ సాక్షి బిడ్డలుగా మేమందరం ఉండటకు నీ కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభా 2 బిడ్డలను మాకు చూపించారు ప్రభా. తల్లి స్త్రీని చూపించారు, అలాగే ప్రభు జక్కయ్యను కూడా చూపించారు. వారి విశ్వాసంతో వారు చక్కగా నిన్ను అంగీకరించినప్పుడు ఎంత చక్కగా వారు నీ కొరకు ఉంచారు ప్రభు, ఉన్నారు ప్రభా. దాని కొరకు సమస్త పాపం ఒప్పుకొని నీ వెంట వచ్చారు ప్రభా. అట్టి విధముగా మమ్మల్ని తండ్రి నాయన నీ కృపతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ స్థితిస్తున్నాను. అలాగే నాయన రేపు సండే నాయన మరి ప్రభు ఆరాధన నాయన, నిన్ను స్తుతించే దినము, నిన్ను ఆరాధించే దినము నాయన. ఫెలోషిప్ లో ఉన్న ప్రతి బిడ్డలు నాయన సంఘములుగా అలాగే కుటుంబములుగా నా ప్రభ వచ్చి నేను ఆరాధించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి వచ్చిన బిడ్డలు నాయన ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చి మరి చర్చిలో ఇలాగ అడుగు పెట్టేటప్పటికే తండ్రి మీ యొక్క ముఖ దర్శనం చూచేటట్టుగా నీ సన్నిధిని వెతికే వారముగా మేము వచ్చి తండ్రి చక్కగా కూర్చొని నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రభా పాటలు పాడే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, వారి స్వరాలను సరళం చెయ్యండి. భక్తితో నాయన చక్కగా పాటలు పాడగలుగుటకు నీ ఆత్మాభిషేకం బిడ్డలకు అనుగ్రహించండి. మ్యూజిషియన్లుగా పాటలు పాడే బిడ్డలను కానీ దీవించండి. చక్కగా పాటలతోనూ వాక్యముతోనూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం. ఎంతకంటే గొప్ప దేవుడవు ప్రభా. ఒక్క దినము నువ్వు సండే మమ్మల్ని ఆరాధించమని వేడుకుంటావయ్యా. కాబట్టి ప్రభా నా తండ్రి అటువంటి విధంగా ఆరాధించుట కృపను అనుగ్రహించండి. అలాగే నాయన మరి ముఖ్యంగా బల్లం తీసుకునేటప్పుడు బహు జాగ్రత్తగా తీసుకోవటానికి నీవు మా కొరకు చేసిన గొప్ప త్యాగంను మర్చిపోకుండా స్తుతులు చెల్లిస్తూ తీసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాను ప్రభా. అట్టి విధంగా సండే స్కూల్ విషయంలో చక్కగా అందరూ టీచర్లందరినీ కూడా బిడ్డలందరినీ కూడా నడిపండి. చక్కగా బిడ్డలు బోధించుచుండగా చక్కగా క్రమంగా చక్కగా మర్యాదగా తండ్రి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి చక్కగా నడిపించమని వేడుకొనుచున్నాను ఆయన. ఎందుకంటే ఆ బిడ్డలు నశించిపోకుండా నీ వాక్యంతో వారు రక్షణ పొందాలి కాబట్టి నడిపించండి. అలాగే యూత్ మీటింగ్ కూడా నడిపించండి ప్రభు. ఎంతగానో ప్రార్థిస్తున్నాం. యూత్ బిడ్డలందరినీ కూడా చర్చ అయిపోయిన తర్వాత చక్కగా మరి తండ్రి యూత్ జరుగుతుంది కాబట్టి యూత్ బిడ్డలందరినీ కూడా చక్కగా దీవించండి. వాక్యం విని నాయన అలాగే వర్షిప్ లో కూడా వాక్యం 3 ఉంటాయి ప్రభ. ఆరాధన, అలాగే తండ్రి బల్ల దగ్గర, అలాగే ప్రభ మెయిన్ వాక్యంలో మీరు ఉంటారు. ఆ బిడ్డలు కూర్చొని చక్కగా నీ వాక్యం విని ప్రభ గ్రహించి నా ప్రభ సంతోషంతో స్వీకరించుటకు సహాయం చేస్తారు. అలాగే యూత్ మీటింగ్ లో కూడా ప్రభ చక్కగా కూర్చొని ఆయన అవన్నీ ధ్యానిస్తూ
నీ కొరకు నాయన సమర్పించుకొని దాన్ని చక్కగా జీవించటానికి లోకంలో ఉండుట కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏదైతే ప్రార్థిస్తారో విశ్వాసంతో ప్రార్థించమన్నారు, విశ్వాసంతో మేము ప్రార్థిస్తాం. మా బిడ్డలను మీరు రక్షించుకోనమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ముఖ్యంగా బుధవారం బైబిల్ స్టడీ కానీ, శుక్రవారం బైబిల్ స్టడీలో కానీ అలవాల్లో దీవించండి ప్రభా, ఆశీర్వదించి చెప్పుచున్నా. మరి తండ్రి, మరి ఇక్కడ బాబు ఎవరు జితేంద్రన్ గాని, అక్కడ ఎవరు చెప్తున్నారు, సైమన్ చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఆయన కూడా దీవించండి. చక్కగా బోధించటకు నాయన చక్కని వాక్యములు గలతీ 1 ఇచ్చారు, పేతురు ఇచ్చారు. ఈ 2 వాక్యాల ద్వారా, పుస్తకముల ద్వారా ఎన్నో నేర్చుకోవాలి ప్రభు మేము. కాబట్టి అవన్నీ కూడా మాకు నేర్పించి చక్కగా ఈ జీవితంలో మేము నడుచుకోగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి. అలాగే ఉమెన్స్ ఫెలోషిప్ ని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. స్త్రీలందరం కూడి ఈ దినమున సంతోషంతో నీ వాక్యం వినగలిగినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే రిట్రీట్ గురించి కూడా ప్రార్థించారు. అవన్నీ కూడా క్రమంగా చక్కగా మర్యాదగా నీకు మహిమకరంగా మేము ఏది చేసినా నీకు మహిమకరంగా జరిగించేలాగున మా ఒక్కొక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించి కృపలతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నా ప్రభ ఇంతవరకు కూడా చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే డే ప్రేయర్ కూడా మేము నాయన 3 to 4 చేస్తున్నాం నాయన, 7 to 8, 8 to 9, 9 to 10 కూడా ప్రార్థనలు అనేక మంది కూడుకోవాలి ప్రభా. చక్కగా కొంచెం సేపు కూడుకుని ప్రార్థించి నీ మహిమను పొందుట కృపణ గురించి ప్రార్థనా జీవితం ఉండాలి ప్రభా. ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమైనది ప్రభా. ప్రార్థనతో ఎటువంటి యుద్ధాలైనా జయించగలుగుతాం ప్రభు. కాబట్టి నా ప్రభు ఎటువంటి వచ్చినా మా మీదకి జయించగలుగుతాం. అటువంటి బిడ్డలముగా తండ్రి, మా సంఘంలో ఉండే ప్రతి బిడ్డలు నాయన ప్రార్థన కూడుకొని చక్కగా ప్రార్థించి నా తండ్రి దగ్గర మరి మేము విజయం పొందుట కృపను అనుగ్రహించి దీవించి, ఇమ్మానుయేల్ ఫెలోషిప్ లో ఉన్న పెద్దలను, పరిచారకులను దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి, ఆత్మాభిషేకంతో అనుగ్రహించి చక్కగా రేపు నాయన అల్వాల్లో ఇక్కడ కూడా ప్రభు చక్కగా మమ్మల్ని బిడ్డలు వాడుకొని మీరే మహిమ ఘనత పొందమని తండ్రి దినమంతా కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ స్తుతించుచున్నాం తండ్రి. ఆమేన్.